పాల్పంపులు కలగడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. అంతేకాకుండా మరి ఈ బెల్గాం పట్టణంలో దేవుడు తన కృప చేత జరిగిస్తున్న ఈ భారభరితమైన పరిచయను బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాం. స్థానిక సంఘ పెద్దలు మరి విషయాంకులు గారికి, సామరణ గారికి, మరి స్థానిక సంఘ పరిచారకులుగా ఉంటున్న ప్రియులు మరి ఆదామన్న మోషన్న గారికి మరి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకు కూడా వందనాలు, మరోసారి వందనాలు చెప్తారా? వందనాలు. రైట్, మంచిది, చాలా సంతోషం. మీరు కూడా ఇక్కడ ముందుకు రండి, మీరు కూడా ఇక్కడికి రావచ్చు, ఈ లైన్లో వచ్చి ముందుకు జరగండి, పర్లేదు. అక్కడే ఆ లైన్లో ఉన్నాడు చాలా. రైట్, మంచిది, మీకు చాలా వందనాలు. మరి యూత్ మీటింగ్లో మీరందరూ చేరి వచ్చారు. దైవ గ్రంథంలో ఒక చిన్న మాట చదువుదాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా దేవుని మాటల వైపు మీరు మనసు పెట్టాలని ప్రభు పేరునే కోరుతున్నాను. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు కలిసి ఉన్నాయి. నేను చదువుతాను, తర్వాత మీరు చదవడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తునీకరించనీయకము, కానీ మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అందరం కలిసి చదువుదాము. అందరు కలిసి చదువు, పర్లేదు, అందరు కలిసి చదువు. నీ యవ్వనమును బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఎంత నమ్మదగిన దేవుడు, నీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఈ బెల్గాం పట్టణాన్ని ప్రేమించి నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. బాధ్యత కలిగిన పెద్దలు, పరిచారకులు, యవనస్తులను బట్టి మీకు స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినంలో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ప్రభు చూపించారు. 1-2 ప్రదేశాలలో నామ ఘనత కొరకు మీరు వాడుకున్నారు. మీకు స్తోత్రాలు. మీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. నా ప్రియ యవన తమ్ముళ్ళు, యవన చెల్లెళ్ళు అనేక మంది చేరి వస్తుండగా మాతో మీరు మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందారు. మేలుకరమైన నీ వాక్కులు వినిపించమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రైట్, మంచిది, దేవుని మాటల వైపు మనసు పెడదాం. అన్ని దశల కంటే యవ్వన దశ చాలా ప్రాముఖ్యమైనది. అన్ని దశల కంటే యవ్వన దశ చెప్పండి చాలా ప్రాముఖ్యమైనది. 4 దశలు ఉంటాయి మానవుడికి: బాల్య దశ, యవ్వన దశ, నడిప్రాయం, వృద్ధాప్రాయం. బాల్య దశ నుండి మీరంతా ఇప్పుడు ఏ దశలోకి వచ్చారు? యవ్వన దశలోకి వచ్చారు. నడిప్రాయం అంటే మాలాంటి వాళ్ళు అన్నట్టు. వృద్ధులు అంటే చెప్పాలంటే యేసయ్య అంకులు, మీ సంఘ పెద్ద గారు ఉన్నారు కదా, వాళ్ళు అన్నమాట. 4వ స్టేజ్ అంటే ఫైనల్ స్టేజ్ అన్నమాట. సరే, చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే ఫైనల్ అంటే బోర్కు వచ్చిన బండి అన్నమాట, రిపేర్ చేయడానికి వీలు పడదు. సరే, చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మనం ఇక్కడ గమనించినట్లయితే బాల్య దశ అనేది మనము ప్రారంభంలో తల్లిదండ్రుల అడుగు జాడల్లో నడుస్తూ ఉంటాం కదా. ఎక్కడ ఉంటాం చెప్పండి? తల్లిదండ్రుల అడుగు జాడల్లో నడుస్తుంటాం. కొంతమందికి తల్లి అంటే ఇష్టం, కొంతమందికి తండ్రి అంటే ఇష్టం. మీరు కూడా చెప్తారు. కొంతమంది ఇద్దరు ఉన్నప్పుడు ఎవరు ఇష్టం అని అడిగితే ఇద్దరు ఇష్టం అంటారు. ఒట్టిదే, నిజం కాదు అన్నమాట, అది అబద్ధం అన్నమాట. ఒక్కటిదే చెప్తారు, ఇద్దరు ఇష్టం అని చెప్పడానికి వీలు లేదంటారు. ఇద్దరు ఇష్టం లేదంటే ఇద్దరు కలిగినప్పుడు ఇద్దరు మమ్మీ ఇష్టం అని డాడీ కొడతాడు, డాడీ ఇష్టం అంటే మమ్మీ కొడతారు. అందుకని ఇద్దరు ఇష్టం అని చెప్తారనమాట. కానీ నీకు డాడీ అంటే ఎందుకు ఇష్టం అంటే డాడీ కొట్టాడు, మమ్మీ అంటే ఇష్టం అంటే మమ్మీ కొడుతుంది. మరి మమ్మీ అంటే ఎందుకు ఇష్టం అంటే మమ్మీ కొట్టదు, డాడీ కొడతాడు. కారణం ఏదైనా కావచ్చు. చాలా జాగ్రత్తగా గమనించాలి. బాల్య దినం అనేది తల్లిదండ్రుల అడుగు జాడల్లో నడుస్తారు. యవ్వన దశ అనేది కొంత మన ఎడ్యుకేషన్తో, ఫ్రెండ్స్తో, స్నేహితులతో, మరి కాలేజీ సంబంధించిన విషయాలలో ఉన్నతమైన చదువులోకి వెళ్ళేదానికి కొన్ని పరిచయాలు మనకు ఏర్పడుతున్న పరిస్థితులు మనం చూస్తాం. ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ?
ఏరుగా తప్పుగా అర్థం చేసుకోమాకండి. ఫ్రెండ్స్ అంటే ఏరుగా ఎక్కడికి పోమాకండి. మీరు స్నేహితులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు? మనందరికి ఎవరున్నారు చెప్పండి. నాకు కూడా చాలామంది స్నేహితులు ఉన్నారు. మీకున్నారు లేదా? మీకు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. వారు కలిసి ఉంటారు కదా, కలిసి మాట్లాడుకుంటారు, కలిసి సంభాషించుకుంటారు, సగం రాత్రి కూడా మాట్లాడుకుంటారు. అంటే ఆడపిల్లలే మాట్లాడుకుంటారు, మగపిల్లలే మాట్లాడుకుంటారు. సరే కొంత ఒక్కోసారి రివర్స్ ఉంటుంది అనమాట. మగపిల్లలు ఎవరితో మాట్లాడతారు? ఆడపిల్లలతో మాట్లాడతారు. ఆడపిల్లలు ఎవరితో మాట్లాడతారు చెప్పండమ్మా. అదేనమాట విషయం. ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ చాలా జాగ్రత్తగా గమనించాలి. తుదకు ఏ రీతిగా అవకాశం ఉంటే ఫోన్లు మాట్లాడుకుంటారు, అవకాశం లేకపోతే SMS పంపిస్తారు. ఇంకేదో అంటారు కదా, దాన్ని ఏమంటారు? చాటింగ్. అదేనమాట, అదేందో మరి చాటింగ్ అంట, అది కూడా చేస్తూ ఉంటారు అన్నమాట రాత్రిలో. నేటి దినాలలో యువత యవనస్తులు అయ్యర్గా ముందుకు పోకపోవడానికి కారణం ఏంటి అని అంటే ఈ చాటింగ్ అనమాట. ఈ చాటింగ్లో ఉన్న చీటింగ్ అర్థం కాక వాళ్ళు చాటింగ్లో పడిపోయినట్టుగా మనం చూస్తాం. తల్లిదండ్రుల దగ్గర ఏం తెలియనట్టు ఉంటారు. తల్లిదండ్రులు కూడా మా చింతల్లి, మా చిన్నోడు అబ్బో అన్నట్టు ఉంటారు. వాళ్ళను వదిలేసి చూడాలి. వీళ్ళు ఎవరు తల్లిదండ్రులు లేరన్నట్టుగా ఉన్నట్టు వదిలేయాలి వాళ్ళని. అప్పుడు తల్లిదండ్రులు దూరం నుండి చూడాలి వాళ్ళని. అప్పుడు వాళ్ళ నిజ స్వరూపం బయటపడుతుంది. చాలా జాగ్రత్తగా, మీరంతా అట్టుంటారని నేను చెప్పట్లే, చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. కారణం ఏదైనా కావచ్చు. యవ్వన దశ అనేది చాలా చెప్పండి, చాలా 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 ప్రాముఖ్యమైనది. బాగుపడాలన్నా యవ్వన దశే, చెడిపోవాలన్నా యవ్వన దశ. ఒక వ్యక్తి బాగుపడాలంటే యవ్వన దశలోనే బాగుపడాలి, చెడిపోవాలంటే చెప్పండి యవ్వన దశలోనే. ఈ రెండవ దశ అనేది ప్రతి ఒక్క యవనస్తుడికి లేదా ప్రతి ఒక్క వ్యక్తికి పునాది లాంటిది. పునాది బాగా లేకపోతే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఊరిక మన మామూలుగా ఇసుక మీద కట్టిన ఇల్లు గురించి మనకు తెలుసు కదా. మన దేవుడు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. చూడొద్దు, బైబిల్ చూడొద్దు. ఇక కొన్ని వ్యక్తిగతంగా విషయాలు మాట్లాడాలని పర్మిషన్ తీసుకున్నాను నేను. వినండి, ఇసుక మీద కట్టిన ఇల్లు ఎట్టుంటుంది? బాగా ఇసుకని అట్లా సదరం చేసి మొత్తం బేర్ చేసి మంచి ఇటుకలే పెట్టారు, దానికి రాడ్లు వేశారు. ఎక్కడ దానిపైన, కింద కాదు. తర్వాత సిమెంట్, ఇసుక, కంకర అన్నీ వేశారు. మొత్తం స్లాబ్ వేశారు, ప్లాస్టింగ్ చేశారు, మక్కు పెట్టారు, POP చేశారు, అది ఫ్యాన్లు వేశారు, అన్నీ చేశారు, బాగుంది. తర్వాత గాలి వచ్చింది. ఏమైంది? గాలి వస్తే పడిపోద్దా? అన్నీ బాగా వేశారు కదా. ఇసుక కింద భాగంలో ఒక నీళ్ళు వచ్చినప్పుడు ఆ ఇసుక కొద్దిగా వెళ్ళిపోతే ఏమవుద్ది చెప్పండి? మెల్లగా ఇటు ఉన్నది ఇటు అయిపోతుంటుంది అనమాట, ఇటు సైడ్ అయిపోద్ది అనమాట. అప్పుడు పడిపోవడానికి వీలవుతుంది. కారణం ఏంటి చెప్పండి? పునాది సరిగా లేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. పునాది సరిగా ఉంటే అన్ని సబ్జెక్టులు ఫెయిల్ కాకుండా పాస్ అయిన వారు అని అంటే వాళ్ళు చదువు మీద కొంత చెప్పండి దృష్టి పెట్టిన వారని చెప్పచ్చు. అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవుతున్న వారంటే వారు దేని మీద దృష్టి పెట్టారు? ఇంకోటి, అన్ని సబ్జెక్టులు కాదు, కొన్నే పోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ ఉందిగా రాసుకోవడానికి. ఇప్పుడు మన ఆంధ్రలో రిజల్ట్ వచ్చి ఇక్కడ కూడా వచ్చాయా? ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చాయి. ఇప్పుడు ఇంకో సప్లీ అవకాశం ఉందంట. ఏంట్రా సబ్జెక్టు పోయినా అంటే అవకాశం ఉంది ఇంకో నెక్స్ట్ టయానికి మళ్ళీ ఉందంట. అంటే ఏం ఆప్షన్ ఎదుర్కొంటున్నాడు మనిషి? ఇంకొక అవకాశం కొరకు ఎదురు చూస్తున్నాడు. సరే, ఆ అవకాశం కూడా తప్పిపోయామనుకో, పరిస్థితి ఎటువంటి చెప్పండి? ఏమైంది? ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే వ్యక్తి ఒక్క సబ్జెక్టే ఉంది, నెక్స్ట్ కూడా ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఏమవుతాడు చెప్పండి? ఇయర్ వేస్ట్ అయింది. ఏమైంది చెప్పండి? ఇయర్ వేస్ట్ అయింది. ఈ ఇయర్లో ఏం చేయాలి? ఈ అమ్మగారు, ఈ అయ్యగారు ఏం చేయాలి? ఇప్పుడు ఇంట్లో ఉండాలి. ఇంట్లో ఏం చేస్తారు? చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితులన్నీ ఈ రీతిగా ఉంటాయి. వాళ్ళకి తగ్గట్టు ఫెయిల్ అయినవాడు ఇంకొకడు ఉంటాడు, వాడు స్నేహితుడు. ఫెయిల్ అయినోడు స్నేహితుడు. అంటే ఓడిపోయినోడు అన్నట్టు.
జారిపోయినాడు, తొట్టిల్నోడు. మీకు తెలుసా, బాగా సారాయి తాగేవాడితోనే స్నేహంగా ఉంటాడు, బాగా చెడుగా తిరిగేవాడితో స్నేహంగా ఉంటుంది. అవునా కదా చెప్పండి? అలా మనం చూస్తాం. మరి మంచివారు స్నేహంగా ఉండేది అరుదుగా చూస్తాం. కొంత మంచిగా ఉంటారు. అంటే ఇప్పుడు దాదాపు వచ్చేసి 7 సబ్జెక్టులు ఉన్నాయనుకో, 1-2 పోతారు అంతే. అంటే కొంతవరకు చదివారు అన్నట్టు, కానీ కాన్సెప్ట్ చదువు మీద తప్పిపోయింది ఏదో ఒక కోణంలో. కారణం ఏదో మీరు ఇందాకలంటారు ఏంటది, చాటింగ్. ఈ చాటింగ్ ఒక కారణం కావచ్చు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇలా అంటున్నాడు, ఏమంటున్నాడు, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తునీకరించనీయకుమని చెప్తున్నాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. కొంతమందికి చదువు అనేది అబ్బిద్ది, కొంతమందికి మాత్రం నాకు ఏం అర్థం కావట్లే, నేను 10th క్లాస్ ఇంకా అయిపోయింది, ఇంకా చదవని నేనని ఉంటారు. ఇంకా ఒరే చదువుకోరా నాయన, చదివిస్తాం మేమంటే లేదని వాడు ఇంకా అట్లే బడికి వెళ్ళాడు. నువ్వు వెళ్ళినా నేను చదవని అంటాడు ఒక్కొక్కడు మొండికేసి. ఒక పాప కూడా అట్లే అడ్డం ఉంటుంది. ఇక ఇంకెవరేం చేస్తారు? ఇంకా మరి ఏం చేయాలా అన్నట్టు ఉన్నారు అని అంటే, ఈ రోజుల్లో చదువు లేకపోతే ఎందుకు పనికిరారు. చదువు ఉండాలి అంటే ఒక చిన్న పని చేసుకోవాలని ఏముండాలి చెప్పండి? చదువు ఉండాలి. ఇప్పుడు చాలామంది యవనస్తులు కోరుకునేది ఏంటంటే ఎంజాయ్. ఏం కోరుకుంటున్నారు చెప్పండి? ఎంజాయ్. స్నేహితులతో సంతోషించాలి, స్నేహితులతో ఆనందించాలి. ఇప్పుడు ఆనందించకపోతే ఎప్పుడు ఆనందిస్తాం, ఇప్పుడు సంతోషించకపోతే ఎప్పుడు సంతోషిస్తాం, ఇప్పుడు ఆడుకోకపోతే చెప్పండి ఎప్పుడు ఆడుకుంటాం, ఇప్పుడు దండించుకోకపోతే ఆలోచన చేయాలి. అంత ఆపోజిట్గా మనం చూస్తున్నాం. అరే ఏందిరా అంటే, అవును ఈ దశ ఏం దశ? యవ్వన దశ. అందుకని ఆడుకుంటాము, సంతోషంగా ఉంటాం. సంతోషంగా ఉండేరా? ఓ పాప ఏంటమ్మా నువ్వు ఎరదా పడుకున్నావు అంటే, రెస్ట్ డే అంకుల్ అంది. రెస్ట్ డే ఏంటి అని చెప్పా. అదేంటమ్మా మీనింగ్ నాకేమో అర్థం కాలేదంటే, నిన్నటి వరకు స్కూల్ ఉంది, ఈరోజు స్కూల్ లేదు, అందుకే పడుకున్నాను, కొద్ది ఎక్కువ సమయం పడుకుంటున్నాను అంకుల్ అంది. ఓహో బాగుంది నీ రెస్ట్ డే అనుకున్నాను నేను. చాలామందిని గమనించాలి, రాత్రి 1 గంట వరకు ఫోన్లు చూస్తూ ఉంటారు. ఎన్ని గంటల వరకు చెప్పండి? 1 గంట వరకు ఫోన్లు చూస్తూ ఉంటారు. ఏం చూస్తారో మరి నాకు విచిత్రంగా ఉంటుంది. 1 గంట వరకు వాడు చీకట్లో ఉన్నాడా తెలియదు, మబ్బులో ఉన్నాడా తెలియదు, అడవిలో ఉన్నాడా తెలియదు, చెట్టు కింద ఉన్నాడా తెలియదు, వాడికి తిండి పట్టదు. వాడే కదా అమ్మాయిలు కూడా చాలామంది ఫోన్లు పట్టుకొని అట్లనే ఉంటారు. కనుపాపలలో కంటిలో ఉన్న నీటి కణాలు ఆ యొక్క లాలాజలం అంట ఎక్కువగా సెల్ ఫోన్ చూడటం వలన ఇనికిపోతుందంట. వినికిపోవడం వలన ఇప్పుడు చెప్పే ఈ ఆరోగ్య శాఖ సంబంధించిన వారు ఏం చెప్తున్నారు సర్వేలు అంటే, రానున్న దినాలలో త్వరగా వారి కంటి చూపు తక్కువైపోతుంది. ఏం తక్కువైపోతుంది చెప్పండి? కంటి చూపు తక్కువైపోతుంది. అందుకే 1.6, 1.7, మొన్న ఉంది 1.12 ఉంది అంకుల్ నాకు అంటున్నాడు. ఇదేమో డిగ్రీ 12 అంటే సెకండ్ ఇయర్ అన్నట్టు. సరే తుదకేరి కొంతమంది ఒక జనరేషన్ లోపం వలన కూడా సైట్ వస్తుంది. ఓకే, అది తప్పని నేను అనట్లే. తుదకు ఏ రీతిగా జాగ్రత్తగా మనం గమనిస్తే, చాలామంది తన చేతులతో తను ఏం చేసుకుంటున్నాడు చెప్పండి? తన శరీరాన్ని, తన దేహాన్ని, తన సమయాన్ని పోగొట్టుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఇక్కడ రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. పౌలు గారికి తిమోతి అంటే చాలా ఇష్టం. ఎవరంటే ఇష్టం చెప్పండి? తిమోతి అంటే పౌలు గారికి చాలా ఇష్టం. మీరు కావాలంటే యూట్యూబ్లో కూడా నేను తిమోతిని గురించి చెప్పిన సందేశాలు ఉన్నాయి, మీరు వినవచ్చు. పౌలు గారితో 19 మంది జత పని వారు ఉన్నారు. కావాలంటే మీరు లెక్క పెట్టుకొని చూడొచ్చు. ఎంతమంది చెప్పండి? 19 మంది జత పని వారు ఉన్నారు. వారిలో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే తిమోతి అంటే దేవుణ్ణి గణపరచువాడని అర్థం. పౌలు గారితో ఎక్కువ సమయం గడిపిన వాడు, ఎక్కువగా పౌలు గారితో షావులో పాలు పంపులు కలిగిన వారు. అంతేకాకుండా పౌలు గారితో శరీరకంగా బలహీనుడిగా ఉన్నప్పుడు, సరసాలలో అనేక రీతిలుగా ఇబ్బందులు పడినప్పుడు ఆదరించిన వాడిగా, ధైర్యపరిచిన వాడిగా, ఓదార్చిన వాడిగా, పరిచయం చేసిన వాడిగా ఉన్న వ్యక్తి ఎవరంటే తిమోతిని మనం చూస్తాం. అందుకే తిమోతి పేరట 2 పత్రికలు రాశాడు. ఎన్ని పత్రికలు చెప్పండి? 2 పత్రికలు. జాగ్రత్తగా గమనించాలి. ఈ పత్రికల పేర్లు ఏమని చెప్పాడంటే కాపరి పత్రికలు అని చెప్పాడు. ఏ పత్రికలు? కాపరి.
మరి యవనస్తుల గురించి చెప్పాడే ఈ తిమోతికి రాసిన పత్రికలో. మీరు జాగ్రత్త గమనిస్తే తిమోతిని గురించి చాలా చక్కగా చాలా సంగతులను మనం చూస్తాం. చాలా అమూల్యమైన మాటలు ప్రభువారు తిమోతిని గురించి మాట్లాడుతున్న మాటల గురించి మనం జాగ్రత్తగా తిమోతిని గురించి మనం గమనించగలం. మనము జాగ్రత్తగా గమనించినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ వచనంలో మనం ఇక్కడ చూస్తున్నాం. విశ్వాసమును బట్టి నిజ కుమారుడు అయిన నిజ కుమారుడు అన్నాడు. ఏ కుమారుడు అంటే చెప్పండి? నిజ కుమారుడైన తిమోతి అన్నాడు. 18వ వచనం చూస్తారా? నా కుమారుడైన తిమోతి అన్నాడు. చూసారండి, నిజ కుమారుడు నా కుమారుడు అని చెప్పాడు. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. 2వ పత్రికలోనికి వస్తారా? ఊరికి అలా అవుట్లైన్లో గుర్తు చేస్తాను. 2వ పత్రిక చూడండి, మొదటి అధ్యాయం మొదటి వచనం. క్రీస్తు యేసునందు జీవమును గురించిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తులైన పౌలు ప్రియ కుమారుడగో. అబ్బా, ఎంత మంచి మాట! ఎవరంటే చెప్పండి? ప్రియ కుమారుడైన తిమోతి అన్నాడు. 2వ అధ్యాయం మొదటి వచనం చదువుతారా? నా కుమారుడా క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు కమ్మ. చూసారా? వినండి, మొదటి పత్రికలో మనం 2 పర్యాయములు చూసాం. ఇంకా చాలా పర్యాయములు మనం చూడగలం, కానీ అవసరాన్ని బట్టి చెప్తున్నాను. ఇక్కడ ఏమన్నాడు అని అంటే నిజమైన కుమారుడు అన్నాడు. పిల్లారా గమనించాలి, నా కుమారుడు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? మనం జాగ్రత్త గమనిస్తే ప్రియ కుమారుడు అన్నాడు, నా కుమారుడు అని చెప్పాడు. చాలా జాగ్రత్తగా ఈ మాటలను మనం ఆలోచించే వారికి ఉండాలి. తిమోతిని గురించి చాలా సంగతులు పౌలు గారు చెప్తున్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు చెప్తున్న మాటలను జాగ్రత్తగా మనం ఆలోచన చేసేవారిగా ఉంటే ఈ సంగతులు మనకు అర్థమవుతాయి అనే సత్యాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. పిల్లారా, ఇలా చెప్తూ ఒక మాట ఇలా చెప్తాడు. 16వ వచనంలో ఒక మాట చెప్తాడు. 3:16 చదువుతారా? 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16. దొరకలేదా? దైవజనుడా. ఏమంటే దైవజనుడు అనే మాట మనకు అక్కడ కనబడుతుంది. దైవజనుడు ఎలా ఉండాలి అనే సంగతిని గురించి అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారం సంపూర్ణంగా సిద్ధపడి ఉండుటట్లు దైవావేశములను కలిగిన ప్రతి లేఖనములు ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అనే మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. పిల్లారా, తిమోతిని గురించిన మాటలు చాలా సంగతులు దైవ గ్రంథంలో మనం ఆలోచన చేసేవారిగా ఉన్నాం. పిల్లారా, ప్రియకుమారుడు అన్నాడు, నా కుమారుడు అన్నాడు, తిమోతి అన్నాడు, దైవజనుడు అన్నాడు. ఇక్కడ చాలా సంగతులు తిమోతిని గురించి చెప్పబడ్డాడు. కానీ ఇలా చెప్తూ 2వ పత్రికలో ఏం రాస్తున్నాడు ఆయన? పిల్లారా, చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే 2వ పత్రికలో ఆయన రాస్తూ ఇలా చెప్పాడు తిమోతిని గురించి. 2వ పత్రిక 3వ అధ్యాయంలోని 14వ వచనం చూస్తారా? 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన వాగ్దానము నీకు కలుగుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి నీవు. అబాబాబా, ఎంత అద్భుతమైన మాట! బాల్యము నుండి దేవుని లేఖనములు వెరిగిన వాడు. ఎప్పుడు నుండి చెప్పండి? బాల్యము నుండి. ఒక మాట చెప్పాలంటే మీరందరూ ధన్యులు అని చెప్తాను నేను. ఎవరని చెప్తారు చెప్పండి? నేనేమంటున్నా? మిమ్మల్ని ధన్యులు అంటున్నా. ఎందుకు? ఈ యవన దశలో దేవుని మందిరంలో కూర్చొని దేవుని వాక్యం వింటున్నారు. మీలాంటి యవనస్తులు చాలామంది ఈ టైంలో ఎక్కడ ఉంటారు చెప్పండి? ఎక్కడుంటారో వాళ్ళకే తెలుసు, మనకేం తెలుసులే. కానీ చాలామంది యవనస్తులు వారికి దేవుడన్నా, మందిరమన్నా, సేవకుడన్నా, వాక్యమన్నా, ప్రార్థనన్నా అసలు పట్టట్లే. కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించి ప్రేరేపించి యూత్ మీటింగ్లో ప్రభు మిమ్మల్ని కూర్చోబెట్టాడు. బహుశా నేను అనుకుంటున్నాను మీరందరూ కూడా బాల్య దినం నుండి దేవుని వాక్యం విన్నవాళ్ళే అనుకుంటున్నా. అవునా కాదు చెప్పండి? విన్నారు లేదు? బాల్య దినం నుండి వాక్యమును విన్నవారు. కారణం ఏంటంటే మీ తల్లిదండ్రులు ప్రభు నమ్ముకున్న వారిగా ఉన్నారు. మీ తల్లిదండ్రులు ప్రభు పరిచర్యలో ఉన్నవారిగా ఉన్నారు. వారితో పాటు బాల్య దినం నుండి ఎక్కడికి వచ్చారు? మందిరానికి వచ్చారు.
క్రమకూడికలకు వచ్చారు, మీటింగ్లకు వచ్చారు, సభలకు వచ్చారు, వాక్యం విన్నారు. అందుకే బాల్య దినము నుండి వాక్యం మీకు అర్థమవుతుంది. తిమోతి సంగతి కూడా అదే చెప్పాడు. పిల్లలు గమనించాలి, తిమోతి తల్లి గ్రీకు దేశస్తురాలు. గమనించాలి, మనం జాగ్రత్త గమనిస్తే ఆ తండ్రి గ్రీకు దేశస్తుడు. పిల్లారా గమనించాలి, ఆమె ఆ యూదురాలు అనే మాట మనం అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో చూస్తాం. విశ్వసించిన యూదురాలి కుమారుడు తిమోతి. తల్లి విశ్వసించిన యూదురాలు, తండ్రి గ్రీకు దేశస్తుడు, అంటే అన్యుడు అన్నమాట. వినండి, ఒక అన్యుడికి ఒక యూదురాలికి పుట్టిన కుమారుడే తిమోతి. చాలా జాగ్రత్తగా గమనించాలి. అది అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. కానీ చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇదే 2వ పత్రికలో చూడమాట. 2వ పత్రిక మొదటి అధ్యాయం చూస్తారా? మొదటి అధ్యాయం 3-5 వచనాలు కలిసి ఉన్నాయి. నా ప్రార్థనలు యందు వేడతెగక నిన్ను జ్ఞాపకము చేసి, చదవండి పర్లేదు అందరూ. నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగులు అపేక్షించుచు నీ యందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారమైన నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన ఇనుకలోను వసించెను. అది నీ యందు సహా. అబ్బా, ఎంత మంచి మాట! అవ్వలో ఉన్న విశ్వాసం, తల్లిలో ఉన్న విశ్వాసం ఎవరిలో ఉంది చెప్పండి? తిమోతిలో ఉంది. బాల్యము నుండి దేవుని లేఖనములు ఎరిగిన వాడు తిమోతి. చాలామంది తల్లిదండ్రులు ప్రభుని నమ్ముకోలే, కానీ పిల్లలు ప్రభుని నమ్ముకున్న వారిని మనం చూస్తాం. తల్లిదండ్రులు నమ్ముకోలే, ఎవరు నమ్ముకున్నారు? పిల్లలు నమ్ముకున్నారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. మా తల్లి గారికి నేను బాప్తీసం ఇచ్చా, మా చెల్లెలకు నేను బాప్తీసం ఇచ్చా. మా కుటుంబంలో చాలామంది నా ద్వారాగానే ప్రభు కృప చేత దేవుని సన్నిధికి వచ్చారు. ఈ రోజుకి దేవుని పరిచర్యలో, దేవుని పనిలో, దేవుని సేవలో ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, పరిచర్య చేయని చెప్పేవాళ్ళు మా కుటుంబంలో ఎవరు లేరు. మంచి మంచి గొప్ప దైవజనులు ఉన్నారు, కానీ మా కుటుంబంలో ఎవరు లేరు. దేవుడు తన కృప చేత బలపరచుట వలన 5 ప్రాంతాలు దర్శించడానికి, 5 ప్రాంతాలలో దేవుడు తన కృప చేత సంఘాలను ఏర్పాటు చేశాడు. బాధ్యతంగా ఆ పని చేయడానికి ప్రభు తన కృప చూపించాడు. దేవుని కృపలో దేవుని పని జరిగిస్తూ ఉంది. ఆ పిల్లల దేవుడు ఏర్పాటు చేసుకోకపోతే ఈ కార్యము జరిగేది కాదు. బాల్యము నుండి లేఖనములు వెరిగిన వాడు ఎవరు? తిమోతి. ఎక్కడ ఈ బాల్యము నుండి వెరిగాడు? అవ్వలో ఉన్న విశ్వాసం, తల్లిలో ఉన్న విశ్వాసం నీలో సహా వసించుచున్నది. అమ్మవినండి, చాలామంది కుటుంబాలలో కుటుంబ ప్రార్థన ఉంటుంది. నాది అలా పెట్టుకునే వాళ్ళనే చాలా సంతోషపడతారు. ఇటీవల చాలామంది ఏం చేశారంటే కుటుంబ ప్రార్థనను ఎత్తేసారంటే ఎత్తి ఆడపడేశారని కాదు, అంటే మానేశారు అన్నట్టు అర్థం. కుటుంబ ప్రార్థన ఏం చేశారు? మానేశారు. కుటుంబ ప్రార్థన పెట్టుకోవట్లే. వ్యక్తిగతంగా, ఇండివిజువల్గా ఎవరు వారు, అరే రా బైబిల్ చదువు, నేను చదువుకుంటలే, ప్రార్థన చేసుకుంటాం, నేను చేసుకుంటలే అంటున్నారు. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతమైన పరిస్థితుల్లో ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అలా ఉండడానికి వీలు తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, ఇంకా అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఉంటే అందరూ కలిసి కుటుంబ ప్రార్థనలో కూర్చునే వారిగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఒక తండ్రి అన్యుడైన, తల్లి యూదురాలైన తిమోతిని బాల్యం నుండి దేవుని లేఖనములు నేర్పించిన వాడిగా చూస్తున్నాం. 14 పత్రికలు రాయడానికే కాదు, కానీ పౌలు గారి మొదటి 2, 3 దండయాత్రలో కూడా ఎంతో పౌలు గారితో మరి నమ్మకమైన పనివాడిగా తిమోతి పనిచేసినట్టుగా మనం చూడగలం. యవనస్తుడైన తిమోతి బాల్యమును గురించి తిమోతి గురించి రాయబడింది, యవన దశ నుండి రాయబడింది, వృద్ధుడు అనే దాని గురించి కూడా ఆ తిమోతి గురించి రాయబడింది. 4 దశలు తిమోతి గురించి ఈ 2 పత్రికల్లో రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. బాల్య దినములో ఉండేవారికి సండే స్కూల్ పాఠం ఈ తిమోతి గురించి చెప్పబడుతుంది. యవనస్తులకి, మనలాంటి యవనస్తులకు కూడా ఈ తిమోతి గురించి చెప్పబడుతుంది. అంతేకాదు నడిప్రాయంలో ఉన్న వారికి ఈ తిమోతి గురించి చెప్పబడుతుంది. వృద్ధాప్రాయంలో ఉన్న వారికి కూడా ఈ తిమోతి గురించి చెప్పబడుతుంది. చూసారండి, ఎవరి గురించి అయినా మనం మాట్లాడుకుంటున్నామనంటే
బాల్యము నుండి మరణం వరకు మాట్లాడుకునేవారు దైవ గ్రంథంలో కొంతమంది ఉన్నారు. వారిలో తిమోతి చెప్పండి ఒకడు అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎంత అద్భుతమైన మాట అండి. నీ తల్లిలో ఉన్న నీ అవ్వలో ఉన్న విశ్వాసం నీలో సహా వసించుచున్నది. నేటి దినాల్లో చాలామంది తల్లిదండ్రులు ఏమంటున్నారు, రే ప్రార్థనకు పోరా, బైబిల్ చదువుకోరా, ప్రార్థన చేసుకోరా, నువ్వు అమ్మాయి ప్రార్థనకు పో, ఆరాధనకు పో. మరి అమ్మ రాదా, నాన్న రాడా? నాన్న బిజీ, అమ్మ బిజీ. ఓకే, రెండు పిల్లలు గమనించాలి. తల్లిదండ్రులు దేవునికి విరోధంగా జీవించవచ్చు, తల్లిదండ్రులు మారు మనసు పొందకపోవచ్చు, తల్లిదండ్రులు దేవునికి దూరంగా ఉండవచ్చు, కానీ మీ భవిష్యత్తును బాగు చేసుకోవాల్సిన బాధ్యత మీ మీనే ఉంది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు మారు మనసు పొందినా పొందనట్టుండొచ్చు, నమ్మినా నమ్మనట్టుండొచ్చు, నమ్మినట్టున్నారు కానీ కొంతమందికి ఏం మార్పేమి ఉండదు. బోధకాలు ఉండే వ్యక్తికి దోమలు కుడితే ఏం అర్థం కాదు. ఏమున్న వ్యక్తికి బోధకాలు అంటే తెలుసా మీకు? కాలు లావుగా ఉంటుంది, చిన్నగా ఉండదు, కాలు లావుగా ఉంటుంది. లావుగా ఉన్న వ్యక్తికి దోమ కుట్టిందనకు అర్థం కాదు, దోమ కుట్టిన అర్థం కాదు, ఏదన్నా గీక్కున్న అర్థం కాదు, బ్లడ్ గారుతున్న అర్థం కాదు, ఏందిరా ఇది అన్నట్టు ఉంటుంది. షుగర్ పేషెంట్కి కూడా ఆ శరీరము అట్లా అర్థం కాదు, మత్తు వేసినట్టు ఉంటుంది అన్నమాట. అప్పుడు తిమ్మిరి వచ్చిందనుకోండి, మత్తు ఇంజక్షన్ వేసి ఇట్లా గిచ్చుతాడు, ఎట్టుంది అని అంటే అమ్మా అన్నాడు అనుకో, అరే మత్తు ఎక్కలేదు అంటారు. అంటే ఏమనిపించట్లేదు, ఏం గిచ్చారా మీరు అని అంటే అప్పుడు ఏమనుకుంటారు చెప్పండి? మత్తు ఎక్కింది అనుకుంటారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. తల్లిదండ్రుల్లో ఉన్న భక్తి, తల్లిదండ్రుల్లో ఉన్న విశ్వాసము పిల్లలలో వసిస్తుంది, అది వాస్తవమే. కానీ తల్లిదండ్రులు దేవుని నమ్మని వారిగా ఉంటే, మారు మనసు పొందని వారిగా ఉంటే, మీరైనను మీ భవిష్యత్తును దేవుని సన్నిధిలో కట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. దైవ గ్రంథములు ఎంత చక్కగా మనం చూస్తున్నాం. ప్రభు ఎంత చక్కగా ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. తల్లిలో ఉన్న విశ్వాసం, అవ్వలో ఉన్న విశ్వాసం ఎవరిలో ఉంది? తిమోతిలో ఉంది. నేను ఒక మాట చెప్తా, తల్లిదండ్రులకు పిల్లలు మీరు చెప్పండి, మమ్మీ ప్రార్థన పెట్టుకుందాం రా, బైబిల్ చదువుకుందాం రండి, పాటలు పాడుకుందాం రండి, కుటుంబ ప్రార్థన పెట్టుకుందాం రండి. ఎవరికి చెప్పాలి? ఎవరు చెప్పాలి? మీరే చెప్పాలి. పిల్లలు గమనించాలి. నేటి దినాల్లో తల్లిదండ్రులకు పిల్లలు చెప్తున్నారా, పిల్లలకు తల్లిదండ్రులు చెప్తున్నారా? ఏంది అడుగుతున్నారు? ఏమ్మా ఎవరు చెప్తున్నారు? పిల్లలే సలహాలు ఇస్తూ ఉన్నారు. ఇది అట్ట కాదు మమ్మీ, ఇట్లా కాదు డాడీ, అట్టయితే బాగుంటుంది డాడీ, ఇట్టయితే బాగుంటుంది డాడీ అంటున్నారు. మంచిదే, చెప్పొచ్చు, తప్పేమి. పిల్లలు చెప్పినట్టుగా వింటారు. మా పాప ఉంది, కొన్ని షర్ట్లు సెలెక్ట్ చేస్తూ ఉంటుంది, ఇది వేసుకో డాడీ, ఇది అంటే సరే నేను ఆమె వరకు వేసుకుంటాను, నేను ఇది చెప్తా ఉంటుంది, ఈ షర్టును డాడీకి నేను సెలెక్ట్ చేశానని చెప్తా ఉంటుంది వాళ్ళ మమ్మీకి, వాళ్ళ అన్న వాళ్ళందరికీ. ఎట్లా ఉంది, బాగుంది కదా అని చెప్తుంది. కొంతమంది పిల్లలు సంతోషించడానికి తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లలు సంతోషపడడానికి కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు. కానీ ఏదంటే అది నువ్వు చేయడానికి ఇష్టపడితే తల్లిదండ్రులు మాత్రము సహకరించరు. అవసరమైతే మందలిస్తారు, అవసరమైతే కొడతారు. చిన్నప్పుడు అమ్మ వినండి, వింటున్నారా ప్రేమ్, వినండి. చిన్నప్పుడు అరే నువ్వు తిక్కలోడిరా అని అంటే, అమ్మ నువ్వు తిక్కలా అని అంటే, తిక్కల పాప నువ్వు అని అనుకో, నిజమమ్మే అవును నేను తిక్కలా అంట. కొద్దిగా పెద్దగా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నావు అనుకో, ఏ తిక్కలోడు లాగున్నావు నువ్వు అంటే, ఎవరు తిక్కలోడు ఇక్కడ? నువ్వు తిక్కల అమ్మాయి లాగున్నావు అని మమ్మీ అన్నది అనుకో, డాడీ అన్నారు ఏమంటా, పిచ్చిదానా తిక్కలదానా? నువ్వే తిక్కలదానే, మీ అమ్మ తిక్కలది, మమ్మీని అంటున్నారు. మీ నాన్న తిక్కలోడు, ఎవడు తిక్కలోడు ఇక్కడ అంటున్నలేదు చెప్పండి. అప్పుడు చిన్నప్పుడు ఏమన్నారు? చెవులు పిండారు. చెవిటినప్పుడు ఏం చేశారు? బెత్త తీసుకొని కొట్టారు. ఎన్నిసార్లు మిమ్మల్ని సలాకుతో కొట్టలే? అది దేంటారు దాన్ని, పప్పు గుత్తితో కొట్టలేదా? అమ్మ పప్పు గుత్తి కొట్టారు లేదా? దువ్వెంతో కొట్టారు లేదా? జడలేసినప్పుడు. ఇప్పుడు ఇంత పెద్ద అయిన తల్లిదండ్రులు జడలు వేయాలి. జడలతో పెద్ద పని తల్లిదండ్రులకి. వంట వండాలి, క్యారేజ్ పెట్టాలి, జడలు వేయాలి. జడలు కూడా వేసుకోలేరు అంతే. రాదంతే. అందుకని ఇదంతా ఎందుకని సిటీలలో ఏం చేస్తారంటే మొత్తం కట్ చేసి పెట్టేస్తారు అంతే. ఈ శుభ్రంగా ఊరికి పెట్టుకున్నాక ప్లిక్ పెట్టుకుంటారు అంతే, వెళ్ళిపోతారు అంతేగా. అని అట్లా మీరు కట్ చేసుకోమని నేను అనట్లే, జడలు వేసుకోవడం నేర్చుకోండి, అది మంచిది.
ఇది ఏమైతే మీరు చేయాలో అది చేయాలి. ఇల్లు నిదానంగా లేస్తారు, బ్రష్ చేస్తారు, మమ్మీ తినిపిస్తుంటే తింటా అప్పుడు అటు చేస్తూ ఉంటారు అనమాట. మమ్మీ తినిపియాలి, నువ్వు తినిపి అంటుంటారు. తినిపించకపోతే చెల్లికి తినిపించినావుగా, అన్నకు తినిపించినావుగా, నాకెందుకు తినిపించావు? కొంతమంది అంటారు నీకు చెల్లి అంటేనే ఇష్టమేలే, నీకు అక్క అంటేనే ఇష్టమేలే, నీకు అన్న అంటే ఇష్టమేలే, నీకు ఆమెనేలే నీ కూతురు, నీకు ఆయనేలే నీ కొడుకు, నేను కాదులే అంటారు. అంటారు లేదా? మీ ఇంట్లో సంగతులే చెప్పేది. నీకెవరు చెప్పారు? నాకు తెలుసుగా. చాలా జాగ్రత్తగా గమనించాలి. వాస్తవమైన మాటలే. చిన్నప్పుడు చెవులు పిండారు, చిన్నప్పుడు కొట్టారు, చిన్నప్పుడు మందలించారు, చిన్నప్పుడు అరిశారు, నవ్వాము. అప్పుడు ఏం చేసింది చెప్పండి? నవ్వాము, భయపడ్డాము. ఇప్పుడు భయపడట్లే. ఎందుకు కొడతావు? ఎందుకు కొడతావు దువ్యాంతో? ఎందుకు కొడతావు నువ్వు? చీపిరి ఇరుగుద్ది. ఎందుకు ఇరుగుద్ది చీపిరి? అటు చీపిరి ఎందుకు ఇరుగుద్ది? తెడ్డు ఎందుకు ఇరుగుద్ది? పప్పు గుత్తి ఎందుకు ఇరుగుద్ది? ఎందుకు కొడతావు నువ్వు? అంతకుముందు అంట్లు తోమని కొడితే భయపడి అన్ని తోమేవాళ్ళు. ఇప్పుడు తోమ్మా బంగారు తల్లి, చింతల్లి తోమమ్మా, బంగారు తల్లి అన్న ఎంత ఐసు, నువ్వు ఎన్ని చెప్పినా తోమలే అట్లా. ఈరోజు ఏ పని? ఇల్లు దొడవరు, అంట్లు దోమరు. గ్యాస్ దగ్గర ఎంత శుభ్రంగా ఉంటుందో కొంతమంది ఇళ్ళల్లో. ఎక్కడ చెప్పండి? గ్యాస్ దగ్గర ఫోటో తీసి పెట్టండి మీరు అంతా పోయి. మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు శుభ్రం చేస్తారులే, ఆ తర్వాత సంగతి. అది కాదు. ఇల్లు కూడా ఎక్కడిదక్కడే, ఎక్కడ బట్టలు అక్కడే, ఏదంటే అదే. అట్లుంటే అంకుల్ వస్తున్నాడు, అంకుల్ ఒక్క నిమిషం ఆగండి అంకుల్ అనేది. అప్పటికప్పుడు అటు పెనాయిల్ చల్లేది, అటు ఇటు తుడిచేది, అటు ఓం స్ప్రే కొట్టేది, అంతే. సోఫా కిందికి అటు నెట్టేది, మంచం కిందికి నెట్టేది, ఒక మంచి బెడ్షీట్ వేసేది. అంకుల్ రండి అంకుల్ కూర్చోడానికి వందనాలు అంకుల్ అట్లా. అబ్బా ఇల్లు భలే ఉంది రా అనుకుంటాం మేము. కింద మంచం కింద కూర్చున్నప్పుడు కాళ్ళకి ఇట్లా కిందికి పెట్టామా, కాళ్ళ కింద అంత తగులుతూ ఉంటాయి. ఏంది రయ్యి ఏదో ఉన్నట్టుంది కింద అన్నట్టు. చూసారా? అవునా కాదు చెప్పండి? వాస్తవం కదా. ఆడపిల్లలు పని చేయడం నేర్చుకోవాలి, ఆడపిల్లలు వంట చేయడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు మందలిస్తే మీ మేలు కొరకు మందలిస్తారు, తల్లిదండ్రులు ప్రేమించి మందలిస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. అల్లరి మగపిల్లోడు పని చేయకూడదని చెప్పట్లా, మగపిల్లోడు కూడా చేయాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు వేకువనే లేయటం నేర్చుకోవాలి. ఎప్పుడు లేయడం చెప్పండి? 9 గంటలకు స్కూల్ అయితే 8 దాకా లేయి చింతల్లి, టైం అవుతుంది లేయమ్మా, లేయమ్మా మమ్మీ అట్లా లేయమ్మా. ఎన్ని విధానాలు చెప్పి లేపాలో చింతల్లిని చిట్టు తల్లి కదా. లేపితే అప్పుడు లేచి అప్పుడు బేసేసుకొని అడిగి టైం అయిపోతుంది. అప్పుడు హోంవర్క్ బుక్ తీసి రాస్తూ ఉంటారు స్కూల్కి పోయేటప్పుడు. ఏదమ్మా ఇదంటే జడెత్తుంటే రాస్తారు, తింటారు రాస్తారు, రాయకపోతే సార్ అడుగుతారు ముందు రోజు ఏం చేసావు. అంత గందరగోళంగా నేటి దినాల్లో ఉన్న పిల్లలను మనం చూస్తున్నాం. ఇప్పుడు రేపు స్కూల్ మానేయాలంటే ఈరోజు వేసే యాక్షన్ భలే ఉంటుంది అన్నది. కళ్ళు తిరుగుతుంది మమ్మీ బాగాలేదు అట్ట అంటారు. రేపటి కొరకు ఈరోజే ప్రిపేర్ అవుతూ ఉంటారు అన్నట్టు వీళ్ళంతా. ఈ రాత్రి అంతా ఏందిరా నీ ప్లాన్ అంటే చాలా జాగ్రత్త. మొన్న ఒక పాప ఏడుస్తూ ఉందంట. ఏందమ్మా కళ్ళు నొస్తున్నాయి ఏడుతుందంట. డాక్టర్ పోయి చూపిస్తే కళ్ళల్లో ఏం లేదని చెప్పారంట. తలనొప్పి తల స్కానింగ్ చేయించారంట, ఎన్ఆర్ఐ స్కానింగ్ చూపించారంట, ఏమి లేదని చెప్పారు. ఎందుకమ్మా అసలు ఎందుకు ఏడుతున్నావు నువ్వు, ఏమైందంటే అందరు కళ్ళజోడు పెట్టుకుంటున్నారు, నేను పెట్టుకుందామని వెళ్ళాను. కళ్ళజోడు కోసం ఇంత యాక్షన్ చేసి 5-6 వేలు డబ్బులు కాజేసింది ఆ పాప. నన్ను అడిగితే నేను చాలా ఇచ్చేవాడిని కదమ్మా ఒకటి అని చెప్పా. అంటే కొంతమంది చాలా జ్ఞానంతో వాళ్ళ సొంత తెలివి తల్లిదండ్రులకు అనుకోలేరు. అది తల్లిదండ్రులకు తెలియదు అనుకుంటారు. కొంతమంది మాత్రం గమనిస్తూ ఉంటారు, కొంతమంది మాత్రం గమనిస్తుంటారు. ఎప్పటికైనా మీరు స్కూల్ మానేశారంటే మాకు ఎట్లా తెలుస్తుందంటే 9 గంటలకు మీ స్కూల్ అనుకో, 8 గంటలకు పోవాలనుకో, 8 దాటిన మీరు పడుకున్నారంటే మానేస్తున్నారు అన్నట్టు. అంతే. ఇంకా మేము ఆటోమేటిక్గా మాకేం కావాలి, లేమా 8 అవుతుందని అంటే కొద్దిగా తోడంటే కొద్దిగా అయితే ఇప్పుడు లేట్ అయ్యేది. అప్పుడు దాకా పడుకుంటారు, 9 అయితే లేస్తారు. ఇంకేం లేదు, జింక దూకినట్టు దూకుతూ ఉంటారు అవతలికి ఎత్తులు. జ్వరం లేదు, తలనొప్పి లేదు. అంతకుముందు అప్పుడు చెప్పారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇలా చాలా శ్రేష్టమైన మాటలు తిమోతిని గురించి ప్రభు చెప్తున్నాడు. తల్లిలో ఉన్న విశ్వాసం,
తల్లిలో విశ్వాసం లేదా నీకు అక్కర్లే, తండ్రిలో విశ్వాసం లేదా నీకు అక్కర్లే, నీవు విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉండాలి. అందుకే నా కుమారుడు అని, నా నిజమైన కుమారుడు, నా ప్రియ కుమారుడు అని చెప్పాడు. ఓ తిమోతి, ఓ దైవజనుడు అని చెప్పాడు. తిమోతిని గురించిన అనేక సంగతులు దైవ గ్రంథంలో మనం చూస్తాం. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తునీకరించలేకమన్నాడు. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తునీకరించలేకమో. చాలా జాగ్రత్తగా ఈ మాటలు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. వినండి పిల్లారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. చూస్తారా మాట దైవ గ్రంథంలో చదవడానికి ప్రయత్నం చేయండి. తిమోతిని గురించిన కొన్ని మాటలు మేము ముందుకు తెలియజేస్తాను. చూడండి పిల్లారా, గమనించాలి. 16వ అధ్యాయం 3వ వచనం. లుస్త్రాలోను ఈకొనిలో ఉన్న సహోదరులన్నా మంచి పేరు పొందినవాడు తిమోతి. తలని పైకెత్తండి, తిప్పొద్దు, రాసుకోండి. తిమోతి ఎవరంటే చెప్పండి? మంచి పేరు పొందినవాడు. మంచి పేరు పొందినవాడు. ఎంత మంచి మాట అండి! ఎంతో మంచి సాక్ష్యాన్ని వైద్యుడైన లూకా ఇస్తున్నాడు. ఇస్రాలోను 16వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 1వ వచనంలో ఉంది ఆ మాట. మీరంతా అంతా తెగ తిప్పుతూ ఉన్నారు, నాకు అర్థం కావట్లేదు. సరే ఉండదు, చదువుదాం చూడండి. ఎందుకు ఇట్లా ఎంతవరకు వచ్చిన తర్వాత యూదురాలి కుమారుడు 2వ వచనం చదువు బ్రదర్. అతడు లుస్త్రాలోను ఈకొనిలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఏం పొందినవాడు చెప్పండి? రాసుకోండి. మంచి పేరు పొందినవాడు తిమోతి. ఏం పేరు? మంచి పేరు పొందినవాడు తిమోతి. అందరు తలల పైకెత్తండి. మనకి ఎట్లాంటి పేరుంది? మంచి పేరు పొందినవాడు తిమోతి. యవనస్తుడే కానీ మంచి ప్రవర్తనలో మంచిగా ఉన్నాడు, విశ్వాసంలో మంచిగా ఉన్నాడు, మంచి పేరు పొందినవాడు. లుస్త్రాలోను ఈకొనిలో ఉన్న సహోదరుల వలన చెప్పండి ఏం పేరు? మంచి పేరు. ఈ మాటను ఛాలెంజ్గా తీసుకోవాలి ప్రతి యవనస్తుడు. తల్లిదండ్రులు అంటారు, మా అబ్బాయి మంచోడు, వల్లాడు జడగొట్టాడు, మా అమ్మాయి మంచిది, అల్లా పాప జడగొట్టింది, వాళ్ళ స్నేహంతో పోయి ఇట్లా తయారయ్యారు అంటుంటారు కదా. అప్పుడు వాడే జడగొట్టాడు ఈడు మంచోడు అయితే వాడితే ఎందుకు పోవాలి? దుష్ట సాంగత్యం మంచి నడవని వాడు చెడిపోయినవాడైతే ఈ డబుల్ చెడిపోయినాడు అనమాట. ఇద్దరు చెడిపోయినోడు కలిస్తే ఇట్లనే ఉంటుంది అన్నట్టు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏం పేరు? మంచి అంటే లుస్త్రాలోను ఈకొనిలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు. పిల్లలకి ఇంగ్లీష్లో బ్రదరన్ అన్నమాట, బ్రదర్స్ అనే మాట అక్కడ మనం చూస్తాం. అంటే మన బ్రదర్ని సహవాసం గురించి అక్కడ రాయబడిందేమో బహుశా. చూడండి ఎంత బాగుంటుందన్నమాట. మంచి పేరు. అమ్మ ఏం పొందినవాడు చెప్పండి? మంచి పేరు పొందినవాడు. లుస్త్రాలోను ఈకొనిలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు. వినండి, సంఘములో మనకు ఎలాంటి పేరుంది? మన స్కూల్లో మనకు ఎలాంటి పేరుంది? మన స్నేహితుల మధ్య మనకు ఎలాంటి పేరుంది? మన ఇంట్లో మనకు ఎలాంటి పేరుంది? మనం ఉండే వీధిలో బజార్లో మనకు ఎలాంటి పేరుంది? చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎలాంటి పేరు కలిగిన వారికి ఉన్నాం? ఏమ్మా మొన్న కామంటుందో వాళ్ళ అమ్మ పిసినారిది, కూతురు కూడా చెప్పండి, వాళ్ళ అమ్మ గాయాలిది చెప్పండి, తప్పుగా అర్థం చేసుకోమాకండి. ఈ పాప కూడా గాయాలి. చూశారండి ఎంత మంచి పేరు. వాళ్ళమ్మ కట్టె తీసుకొని వస్తే పాప గొడ్డెలు తీసుకొని వచ్చింది తగులాటకి. ఎట్లాంటి పేరు చెప్పండి? ఇది మంచి పేరే కాదా? ఆలోచన చేయాలి. మాటకు మాట కొట్టించేది మంచి పేరు కదా. చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రేమతో స్వాత్వికతో సమాధానం చెప్పొచ్చు, తప్పు కాదు. మంచి పేరు. యవనస్తుడైన తిమోతి మంచి పేరు కలిగిన వాడు. లుస్త్రాలోను ఈకొనిలో ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు కలిగిన వాడు. కారణం ఈ పేరు ఎక్కడి నుండి వచ్చింది? బాల్యదినము నుండి దేవుని లేఖనములు వెరిగినవాడు. తన తల్లిలో ఉన్న తన అవ్వలో ఉన్న విశ్వాసం తనలో వసించుతుంది. ప్రార్థనలో పెరిగినవాడు, విశ్వాసంలో పెరిగినవాడు, ఆత్మీయతలో పెరిగినవాడు, నమ్మకత్వంలో పెరిగినవాడు, ఒక గొప్ప దైవజనుని అమ్మడించిన వాడిగా ఉన్నాడు. అందుకే మంచి పేరు పొందినవాడు. మంచి పేరు కలిగిన వారిగా మనం జీవించాలి. ప్రసంగి అంటాడు, సుగంధ తైలము కంటే ఒక మంచి పేరు మేలు. ఎన్ని రోజులు బ్రతికేమని కాదు, ఎలాగా బ్రతికేమనేది ముఖ్యం.
మన మన క్యారెక్టర్ ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన నడవడి ఎలా ఉంది, మనలో ఉండే లక్షణాలు ఎలా ఉన్నాయి, మనం ఏ రీతిగా కుటుంబానికి, సమాజానికి, సంఘానికి మేలు కలిగించే వారికి ఉన్నాం, చాలా జాగ్రత్తగా గమనించాలి. మంచి పేరు కలిగిన వాడు తిమోతి. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూస్తారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. నా కుమారుడు అయిన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి. అబ్బా, ఎంత మంచి మాట! ఏ మనస్సాక్షి? మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షి. పిల్లారా గమనించాలి, మంచి మనస్సాక్షి. 4వ అధ్యాయం 3వ వచనం, అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి. ఏమేయబడింది చెప్పండి? వాత వేయబడింది. మంచి మనస్సాక్షి లేదు. మనస్సాక్షి ఏమేయబడింది? వాత వేయబడింది. మంచి మనస్సాక్షి. ఏమ్మా, మన మనస్సాక్షి ఎట్లుండాలి చెప్పండి? మంచిగా ఉండాలి. నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుందా? నీ మనస్సాక్షి నిన్ను ప్రశ్నిస్తుందా? నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుందా? మంచి చెడులను తెలియజేస్తుందా నీ మనస్సాక్షి? చాట్ చేయకూడదని తెలియదా? వీడియో కాల్స్ చేయకూడదని తెలియదా? ఫోన్లో సంభాషణ మాట్లాడకూడదని తెలియదా? ఆలోచించకూడదని తెలియదా? హృదయంలో, జీవితంలో, బ్రతుకులో దేవునికి విరోధమైనది ఉండకూడదని తెలియదా? దేవునికి వాళ్ళతో స్థానం ఎవరికి ఇవ్వకూడదని తెలియదా? ఏ మనస్సాక్షి చెప్పండి? మంచి మనస్సాక్షి. మనస్సాక్షి కలిగిన వాడు. పిల్లలు గమనించాలి, నేను బాల్యం నుండి లేఖనాలు ఎరిగిన వాడనే, మీరందరూ కూడా ఎరిగిన వారే. మా తల్లి మా తండ్రిలో ఉన్న విశ్వాసం, లేదు మా తల్లి మా అవ్వలో ఉన్న విశ్వాసం నాలో సహా వసించుతుంది. మరి మనస్సాక్షి ఎలా ఉంది? పేరు ఎలా ఉంది? మన పేరు ఎలా ఉంది? మంచి పేరుందా? మంచి పేరు కలిగిన వారికి ఉన్నామా? కొంతమంది చూడండి, వందనాలు చెప్పురా, అంకుల్ వచ్చిండు, ఏందమ్మా వందనాలు చెప్పు, వందనాలు అంకుల్ ఇది కూడా చెప్పరు. ఇంట్లోకి మేము వస్తే వందనాలు చెప్పడు, ఇటు ఉరి చూస్తుంటారు, ఈడే ఉర్రు అన్నట్టు. సేవకులు ఇంట్లోకి వస్తే ఇటు చూస్తూ ఉంటారు. పెద్దలు వస్తే కనీసం ఇంట్లోకి వచ్చిన వ్యక్తిని పలకరించేది కూడా లేదు. అత్తోళ్ళు వస్తున్నారు, అత్తను పలకరియరు, మామ వస్తే మామ పలకరియరు, చుట్టాలు ఏం తినడానికి వచ్చారు అన్నట్టు, మొత్తం తినడానికి వచ్చినారు అని అడుగుతుంటారు వాళ్ళకి వెళ్ళి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆడపిల్లలు మరి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అందరితో ప్రేమతో ఉండాలి. ఆడపిల్లలు ఎట్లా ఉండాలి చెప్పండి? అందరితో ప్రేమతో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉండి ఇల్లు నీది కాదు. ఆడపిల్ల అంటే ఆడపిల్లే, ఆడపిల్ల. అందుకన్నాడు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని ఏం చేస్తారు చెప్పండి? బహుమానం ఏం చేస్తారు? జాగ్రత్తగా పెంచి పెద్ద చేసి మరొక చేతికి బహుమానంగా ఇస్తారు, అంతే. అవునగా చెప్పండి. జరిగేది ఇదేనా కాదా? ఏం లేదు, మేము ఇంట్లోనే ఉంటాం, మా డాడీతోనే ఉంటాం, మా మమ్మీతోనే ఉంటాం, మా ఇల్లే మీ ఇల్లు కాదు. ముందే మా ఇల్లు అంటారు, పెళ్ళి అయిన తర్వాత మమ్మోళ్ళు ఇల్లు అంటారు. అదేనా చెప్పండి? మమ్మోళ్ళు ఇల్లు ఆ ఊరు, మా ఊరేమో మా ఇల్లు ఇది. ఆడ ఇల్లు లేదు, ఈడ ఇల్లు లేదు. అందుకో మరి దేవుడు పెట్టాడు, అంతే. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏ మనస్సాక్షి చెప్పండి? మంచి మనస్సాక్షి. ప్రేమతో పలకరియాలి, నవ్వుతూ పలకరియాలి, ఆనందంగా పలకరియాలి, ఆర్ట్ఫుల్గా పలకరియాలి. తల్లిదండ్రులతో చెప్పిసుకోకూడదు. మనం వందనాలు చెప్పురా అంటే వందనాలు అంకుల్, ఇక్కడే మీ దగ్గరే మనం వెళ్తే ఏంది అంకుల్ వచ్చి వందనాలు చెప్పరా, మేమందరం ఇంట్లోకి వచ్చాం, వాడు పోయి మూల నేడు తలుపుసారి నిలబడినాడు, వందనాలు చెప్పురా అంటే వందనాలు అంకుల్ అడిచాడు. ఎందుకు వచ్చారు అన్నట్టు ఆ మాటలో మాకు అట్లా వినపడింది అన్నమాట. మీరు ఎందుకు వచ్చారు అన్నట్టుగా. ఏమన్నా సాక్షి చెప్పండి? మంచి. పాప చాలా మంచిది, బాబు చాలా మంచివాడు, మంచివాడు. విషయాలలో, భవిష్యత్తు విషయాలలో ఆలోచన చేస్తున్నప్పుడు నీ సంఘ పెద్దలు, నీ సంఘ పరిచారకులు, నీ సంఘ విశ్వాసులు, నీ సంఘములో ఉండే ప్రతి ఒక్కరు, నీ ఇరుగు పొరుగువారు అప్పుడు అంటుంటారు కదా, నిప్పండి మావాడు, మా అమ్మాయి నిప్పండి, నిప్పు తుప్పైపోతుంది అప్పుడప్పుడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. నిప్పులాగానే ఉండాలి. అవును కాదు చెప్పండి? ఉండాలి చెప్పండి. ఎట్లా ఉండాలి? నిప్పులాగా ఉండాలి.
ఏ మనస్సాక్షి? మంచి మనస్సాక్షి. ఎదుటివారిని ఏడిపించేది, ఎదుటివారిని దుఃఖపెట్టేది, ఎదుటివారిని బాధ పెడితే వారు మనస్సాక్షి అంత కృంగిపోద్ది. మీకు తెలుసా? ఎక్కువ బాధపడేవాళ్ళు ఆడపిల్లల మగపిల్లల? చెప్పండి. ఎక్కువ ఏడ్చేది బాధపడేది ఎవరు? ఆడపిల్లలే. మగపిల్లలు కూడా ఏడుస్తారు, కానీ బయటికి పోయిస్తారు వాళ్ళు. మీకంటే ఎక్కువ బాధ ఉంటుంది వాళ్ళకి. అది మీ తల్లిదండ్రుల వాళ్ళలోనే చూడాలి ఆ సంగతి. వినండి, ఎక్కువగా ఈ పరిస్థితులన్నీ ఫేస్ చేసేది ఎవరంటే ఆడపిల్లలే. మంచి చెప్పండి మనస్సాక్షి. మా కోడలు, మా కూతురు, అమ్మా మా మనమరాలు మంచి మనస్సాక్షి కలిగింది. మనం మంచి వాళ్ళం కాదు. నేను ఎప్పుడు చెప్తుంటా, మధ్యాహ్నం చెప్పింది అదే, మొన్న చెప్పింది అదే, ఎప్పుడు చెప్పింది అదే. ఇక్కడ ఈ కర్ణాటక వచ్చిన నుంచి చెప్తాను, 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి చెప్తానే ఉన్నా, ఇదే చెప్తుంది. మనం మంచోళ్ళము కాదు. క్రీస్తు యేసు మనం మంచోళ్ళం చేశాడు. మనం నీతిమంతులం కాదు. ఉచితంగా తన అమూల్యమైన రక్తమును కార్చడం వల్ల మనం ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. మనలో కోపం ఉంది, అసూయ ఉంది, కుళ్ళు ఉంది, కుట్ర ఉంది, ఈర్ష్య ఉంది, వాలనితనం ఉంది, పగ ఉంది, ద్వేషం ఉంది. మనం మంచివారిమే. మంచివారిగా చేశాడు ఆయన. మంచివారిగా చేశాడు తన అమూల్యమైన రక్తము కార్చడం వలన, తన ప్రాణమును అర్పించడం వలన. ఏ మనస్సాక్షి చెప్పండి? మంచి మనస్సాక్షి. సపోజ్ ఎగ్జాంపుల్గా మీ ఇంట్లో 3 ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. మీ డాడీ 3 యాపిల్స్ తెచ్చాడు. ఒకటి తిన్నావు, బాగుంది. రెండోది కూడా తిన్నావు అనుకోండి. ఇంకా కొదమోళ్ళు ఎన్ని ఉండేది 2. నువ్వే 2 తిన్నావు, కొదమోళ్ళు ఎన్ని తినాలి? సగం సగం తినటం న్యాయమా? మనస్సాక్షి ఉందా? ఇంట్లో చిన్న విషయాల్లో కూడా మనం ఏం కలిగిన వారికి ఉండాలి? ఇష్టమైంది అంటారు. చెల్లికి లేకుంటే మళ్ళీ నువ్వు తెచ్చింది చూడలేదు తింటావా అంటుంటారు కొంతమంది. అక్కకు లేకుంటే మళ్ళీ వాళ్ళు నువ్వు తెచ్చింది ఎవరు చూశారు? చెల్లికి చెప్పండి ఈడే తింటూ ఉంటాడు. మొన్న ఈ పెద్ద అక్క తింటూ ఉంటుంది అన్నీ. కొంతమంది వచ్చినప్పుడు నావేవి అంటుంటారు. ఆడపిల్లలు చాలా జ్ఞానవుతుంటారు. చాక్లెట్ల ప్యాకెట్ ఇంటూ కనపడింది అనుకోడు, కాగితము ఏంది 5 స్టార్ చాక్లెట్ కాగితము, ఎవరు తిన్నారో, ఎవరు పోయారు, ఎవరు తెచ్చి ఇచ్చారు ఇది అని చెప్తారు. అవునా కాదు చెప్పండి? చాలా జాగ్రత్తగా గమనించాలి. మెమొరీ చాలా ఎక్కువ ఉంటుంది. తల్లిని ఏడిపించి, తండ్రిని ఏడిపించి, అన్నదమ్ములను ఏడిపించి, రక్త సంబంధాలను ఏడిపించడం మన క్షేమము కాదు. మంచి మనస్సాక్షి కలిగిన వారికి ఉండాలి. నేను ఒక యవనస్తుడిగా నా యవన తమ్ముళ్లకు, యవన చెల్లెలకు ఒక విషయాన్ని ధైర్యంగా చెప్పదలిచాను. జాగ్రత్తగా గమనించాలి. ఈ టెక్చర్ని దేవుడు తల్లిదండ్రుల గర్భంలో రూపించాడు. అవునా కదా చెప్పండి? ఈ టెక్చర్ ఎక్కడిది? ఈ పోలిక ఎక్కడిది? ఈ స్వరూపం ఎక్కడిది? దేవుడిచ్చాడులే. అది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చెప్తున్నా, తల్లి గర్భంలో రూపించాడు. ఒక మాట చెప్పాలంటే ఈ అవయవాలన్నీ దేవుడు తల్లి గర్భంలో రూపించాడు. ఇంకా మీకు అర్థమవుతాడు చెప్పనా? ఈ స్వరూపము మనలో ఉండే రక్తం ఎవరిది? తల్లిదా కాదా చెప్పండి? తల్లిదే. తల్లిదండ్రుల రక్తం మనలో ప్రవహిస్తుంది. వారి శరీర అవయవాలే మనకు పరిపక్వం చేతి ఈ రూపాన్ని, ఈ సొగసుని, స్వరూపాన్ని ఇచ్చింది. ఆ సంగతి మనం మర్చిపోకూడదు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మరి ఆ తల్లి రక్తంను పంచుకొని పుట్టిన మనము, ఆ తల్లి ఆ రక్తం మనలో ఇమిడి ఉండగా, ఆ తల్లి అవయవాలను దేవుడు మనకు అనుగ్రహించి ఉండగా, ఆ తల్లిని ఏడిపించడం మన క్షేమమా? ఆ తండ్రిని ఏడిపించడం మన క్షేమమా? వారు ఏడుస్తే అది మన క్షేమము. చాలా జాగ్రత్తగా గమనించండి. దైవ గ్రంథంలో తల్లిదండ్రులు గురించిన మాటలు చాలా చెప్పాడు. తల్లిదండ్రులను దూషించువాడు దీపము కారు చీకట్లో చెప్పండి ఆరిపోతుంది అన్నాడు. అంటే హఠాత్తుగా చనిపోతాడు అన్నాడు. చాలా సంగతులు చెప్పాడు. ఆజ్ఞలలో ఒక ప్రాముఖ్యమైనది నీ తల్లిదండ్రులను చెప్పండి సన్మానించుము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆడు చెప్పాడు, 6వ అధ్యాయంలో ఆయన చెప్పాడు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఎందుకు? నువ్వు దీర్ఘాయుష్వంతుడవు కావాలంటే అని చెప్పాడు. చదువుల్లో, భవిష్యత్తులో, ఆరోగ్య విషయాలలో, వివాహ విషయాలలో ఆ దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని భద్రత ఉండాలి అంటే తల్లిదండ్రులను సన్మానించాలి. ఎవరిని సన్మానించాలి చెప్పండి?
తల్లిదండ్రులను సన్మానించాలి. ప్రభు ఎంత చక్కగా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. తల్లిని సన్మానించాలి, తండ్రిని సన్మానించాలి. మనస్సాక్షి కలిగిన వారిగా ఉండకూడదు. ఇంకోటి చెప్తున్నా, పక్కగా మాట్లాడాలి దరిచేరి నేను మాట్లాడాను, వినండి. సొంత నిర్ణయాలు ఏం తీసుకోవడానికి వీలు. తల్లిదండ్రులు కూడా దేవునికి విరోధమైన ఆలోచన మనకు చెప్పారా? ఇది వాక్యానుసారం కాదని చెప్పండి, తప్పు కాదు. సొంత నిర్ణయం తీసుకోకూడదు నీ అంతటా నువ్వు. ఈ లోక సంబంధమైన విషయాలలో, 2 వివాహ విషయాలలో సొంత నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదు. ఆ విషయాలలో తల్లిదండ్రులను వేడిపించి దుఃఖం కలిగించి బాధ కలిగించే వ్యక్తిగా ఉంటా, అది మన క్షేమం కాదు, తల్లిదండ్రులకు కూడా క్షేమం. చాలామంది తల్లిదండ్రులు ఏమంటున్నారు, ఇంటి నుంచి బయటికి రాకుండా సాకాం, ఎంత డబ్బు పెట్టి సాకామో, ఎంత బట్టలో, ఎంత చదువో, ఎంత కష్టపడ్డామో, తిని తినక సాకామో, ఈరోజు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చింది ఈ అమ్మాయి, ఈ అబ్బాయి అనేవాళ్ళు లేరా? ఉన్నారు లేదా చెప్పండి? ఉన్నారు లేదా చెప్పండి? చాలా జాగ్రత్తగా గమనించాలి తమ్ముడు, చాలా జాగ్రత్తగా గమనించాలి. తల్లిదండ్రులు వేడిపించకూడదు, తల్లిదండ్రులు దుఃఖపడకూడదు, నీ తల్లిదండ్రులు సంతోషించాలి నీ వలన. కుమారుడు తండ్రిని గణపరచును కదా. పిల్లలు గమనించాలి, నాకు వేరుగా ఉండి మీరు బహుగా ఫలించడం వలన మీ పరలోకపు తండ్రి మహిమపరచబడతాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను చెప్పండి ఆనందిస్తున్నా. ఎంత అద్భుతమైన మాట, దైవ గ్రంథంలో ఎంత చక్కగా చూస్తున్నా. మీ అందరికీ వందనాలు చెప్తున్నా. వందనాలు అంటే ముగింపు కాదు, ఇది వినండి. ప్రేమ కలిగిన దేవుడు తెలియజేస్తున్న మాట, మంచి మనస్సాక్షి చెప్పండి కలిగినవాడు తిమోతి. మనం ఏం కలిగిన వారికి ఉండాలి చెప్పండి? మంచి మనస్సాక్షి కలిగిన వారిగా ఉండాలి. మన మనస్సాక్షి ఓత వేయబడినట్టుగా ఉండకూడదు. మా చిన్న విషయం, బైబిల్ చదవలేదా? అయ్యో ఈరోజు బైబిల్ చదవలేదే, నీ మనస్సాక్షి ప్రశ్నించాలి. అయ్యో ఈరోజు నేను ప్రార్థన చేయలేదే, మనస్సాక్షి ప్రశ్నించాలి. అయ్యో నేను చూడకూడని చూశానే, మనస్సాక్షి ప్రశ్నించాలి. నేను మాట్లాడకూడని మాట్లాడేనే, మనస్సాక్షి ప్రశ్నించాలి. నేను ఆలోచించకూడని ఆలోచించానే, మనస్సాక్షి ప్రశ్నించాలి. పరిశుద్ధత కలిగి ఉంటే, పవిత్రత కలిగి ఉంటే, యథార్థత కలిగి ఉంటే, యోగ్యత కలిగి ఉంటే, నమ్మకం కలిగి ఉంటే, అసలు మనస్సాక్షి ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. మనస్సాక్షి ఉంటే దేవుడు నిన్ను హెచ్చరిస్తాడన్న సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎంత అద్భుతమైన మాట అండి. ఇక్కడ ఏమన్నాడు? మాటల్లోనూ అన్నాడు. అమ్మా ఎక్కడ? తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 11, 12 వచనాలు ఏమన్నాడు? నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తునీకరించనీకుము కానీ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? మాటల్లోనూ అన్నాడు. మాటల్లోనూ. 2 ఏమన్నాడు? ప్రవర్తనలోను. ఆ క్యారెక్టర్ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తనను కాపాడుకోవాలి. మంచి మనస్సాక్షి కలిగిన వారు పాపాన్ని, అపవిత్రతను, దుర్మార్గతను, చెడుగును అసహించుకుంటారు. పిల్లారా గమనించాలి, ఎంత అద్భుతమైన మాట అండి. మోషేను గురించి మాట్లాడితే ఇలా చూడగలం. అల్పకాల పాప భోగములు అనుభవించట కంటే అన్నాడు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తాం. మీరు తెప్పొద్దాన్ని వినండి. అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే ఇశ్రాయేలు ప్రజలతో చెప్పండి శ్రమ అనుభవించుట. 11వ అధ్యాయంలో ఎబ్రిల్ రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది. మీరు కాలం రాసుకున్న తర్వాత చూడండి. అల్పకాల పాప భోగం ఫరో కుమార్తె కుమారుణ్ణి అనిపించుట కంటే. దానికి ఏముంది చెప్పండి? మనస్సాక్షి ఉంది. మనస్సాక్షి కలిగిన వాడండి తిమోతి. తన మనస్సాక్షి ప్రశ్నిస్తుంది. వినండి, అందుకే మాట చెప్తున్నాడు. మనస్సాక్షి కలిగిన వాడు మోషేను ఆ ప్రభు ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రశ్నిస్తున్నాడు. మోషే అల్పకాల పాప భోగాలు కావాలా? వద్దు. ఐగుప్తు ధనం కావాలా? అక్కర్లేదు. ఇశ్రాయేలు ప్రజలతో శ్రమ అనుభవించటం లేదు. నిందైనా, బాధైనా, కష్టమైనా, అనారోగ్యతైనా, ఇబ్బంది అయినా, నష్టమైనా నేను మనస్సాక్షి కల్మషం అంటకుండా జీవిస్తాను. దానియేలు గురించి ఇలా అంటాడు, తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి. 1వ అధ్యాయం దానియేలు గ్రంథంలో చూస్తాం. తను ఏం చేసుకోకూడదు? అపవిత్రపరచుకోకూడదు.
పవిత్రతలోను అన్నాడు. పవిత్రతలోను అనే మాట లేదు, ప్రవర్తనలోను అన్నాడు. వినండి పిల్లలు, గమనించాలి. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఆది కాండంలో యోసేపును గురించి కూడా ఆ మాట మనం చూడగలం. పాపం చేసే అవకాశం ఉన్నా కానీ ఏం చేశాడు చెప్పండి? అసహించుకొని పారిపోయాడు. ఏం చేశాడు చెప్పండి? పారిపోయాడు. తన మనస్సాక్షి తన్ను ప్రశ్నించింది. యజమానుడికి ద్రోహం చేయకూడదు, నా పరలోకపు తండ్రికి ద్రోహం చేయకూడదు. దానియేలు ఉద్దేశం అదే, యోసేపు ఉద్దేశం అదే, మోషే ఉద్దేశం అదే. తిమోతిని గురించి కూడా అదే మాట్లాడుతున్నాడు. ప్రవర్తనలోనూ మంచి మనస్సాక్షి కలిగిన వారు ప్రవర్తనలు ఎట్లుంటారు? జాగ్రత్తగా ఉంటారు. కొంతమంది వాక్యం ఉంటారు, బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, వారు చేసేది మాత్రమే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏం మార్పు ఏమి? ఏందిరా ఈ ఫలానా ఆమెను కూతురు కదా, ఫలానా అబ్బాయిగా ఏంది ఇడి తిట్టా, అరే ఇది ఏంటి ఇలాంటి పరిస్థితులు, అయ్యో అన్నట్టుగా ఉండడానికి వీలు మంచి మనస్సాక్షి కలిగిన వారిగా ఉండాలి. ప్రవర్తనలోను అన్నాడు. పిల్లలు గమనించాలి. ఇంకేమన్నాడు చూడండి అక్కడ, ప్రవర్తనలో ప్రేమలోను అన్నాడు. ఏంటి? ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. ఇంకేమన్నాడు? విశ్వాసంలోను అన్నాడు, పవిత్రతలోను అన్నాడు. ఇంకేమంటూ కిందేమన్నాడు? విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అన్నాడు. మాదిరి కలిగిన వ్యక్తిగా ఉండాలి అంటే మనం చదువుకున్న మొదటి మాట మంచి పేరు కలిగిన వారిగా ఉండాలి. మిమ్మల్ని ఇంకో మాట అడుగుతున్నా, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. నమ్ముకుంటేనే ఎత్తండి, నమ్ముకోకపోతే ఎత్తద్దు. పైకి ఎత్తండి. నమ్ముకున్న వాళ్ళు రైట్, మంచిది. యేసు ప్రభువును నమ్ముకున్నవారు, నమ్మని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. భయపడద్దు, కంగారు పడాల్సిన పని. నమ్మని వారు ఎంతమంది ఉన్నారు? తీర్మానం చేయని వాళ్ళు పాపగతి. ఇంకా మీరిద్దరు తీర్మానం చేశారా? తెల్ల శూన్యక్క రైట్, మంచిది. వినండి, ఓకే. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏం కలిగిన వారికి ఉండాలి మనం? మంచి పేరు. 2 మంచి మనస్సాక్షి. 6వ అధ్యాయంలోనికి రండి. 19వ వచనం. 6:19 చూస్తారా? 6వ అధ్యాయం 19వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:19 చూడండి. 6:19 చదవండి. 6వ అధ్యాయం 19వ వచనం. 6:19 దొరకలేదా? నేనే చదువుతాను, మీరు చదివేటట్లేదు. సంపాదించు కొను నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది యేసు కొనుచు మేలు చేయువారును సత్క్రియలను అను ధనము గలవారును అన్నాడు. వినండి, మంచి పునాది కలిగిన వాడు తిమోతి. ఏం కలిగిన వాడు చెప్పండి? మంచి పునాది. ఏంటి పునాది? బాల్యం నుండి దేవుని లేఖనములు వెరిగినవాడు. ఏంటి తిమోతిలో మంచి పునాది? వినండి, తన అవ్వలో తన తల్లిలో ఉన్న విశ్వాసం తనలో వసించుతుంది. మంచి పునాది కలిగిన వాడు. నేను ఎప్పుడు ఒకటి మాత్రం చెప్పగలను, ప్రతిరోజు కనీసం 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు దేవునికి ఇవ్వాలి. మనం స్కూల్ టైమా, హోంవర్క్ టైమా, ఈటింగ్ టైమా, అలాగే రెస్ట్ టైమా, ఏదన్నా కానీ దేనికంత టైం పోయినా ఒకటి మాత్రం వాస్తాం, దేవుని పాదాలు పట్టుకోవడానికి, దైవ గ్రంథాన్ని చదవడానికి 2 గంటల 40 నిమిషాలు మనం ఇవ్వాలి. ఇస్తున్నామా? ఇవ్వకపోతే ఈరోజు నుంచైనా ప్రయత్నం చేయండి. కనీసం 2 గంటలన్నా ఇవ్వడానికి చెప్పండి ప్రయత్నం చేయాలి. ఏ పునాది అన్నాడు చెప్పండి? మంచి పునాది. మంచి పునాది. ఇత్తువాడి ఉపమానాలలో 4 విత్తనాలను గురించి ఎక్కడ పడ్డాయనే సంగతి చెప్పాడు. చెప్పండి, ఒకటి ఎక్కడ పడిందంట? త్రోవ పక్కన పడింది, మొలిసింది. ఏమైంది? అది పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళాయి. ఎందుకని? త్రోవలో బల్లె, త్రోవ పక్కన పడింది. 2 ముళ్ళ పొదలో పడింది, మొలిసింది. ఏమైంది? ముళ్ళు అణిసివేశాయి. అందుకేమైంది? మొక్క పెరగలేకపోయింది.
3 రాతి నేలలో పడింది, మొలిసింది. అది ఏరు లోపలికి లేదు కనుక రాతి నేల గనక ఏమైంది చెప్పండి? ఎండిపోయింది. త్రోవ పక్కల పడ్డ ఇత్తనాన్ని పక్షులు ఎత్తుకెళ్ళాయి. రాతి నేలలో పడిన ఇత్తనము చెట్టును అణిసివేసింది. ముళ్ళ పొదలో రాతి నేలలో పడిన ఏరేమైంది? ఎండిపోయింది. ఇంకొక ఇత్తనం పడింది ఎక్కడ? మంచి నేలలో. ఎంత మంచి మాట అండి. అదేమైంది? 10 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా చెప్పండి, ఫలించింది. ఫలించుట అనే మాట మీద 5 సందేశాలు ఇచ్చా, యూట్యూబ్లో ఉన్నాయి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయాన్ని కేంద్రీకరించుకొని అంశాలుగా సభలో మాట్లాడినే మీరు చూడవచ్చు. ఏమంటున్నాడు ఇక్కడ? చాలా మంచి పునాది. ఏ పునాది? మంచి పునాది కలిగిన వాడు. మన పునాది ఎట్టుంది? మన పునాది మంచి పునాది ఉందా? మాటలు, ఆలోచనలు, తలంపులు, క్రియలు, ఊహలు, ఉద్దేశాలు, అంతరంగం, హృదయం ఎలా ఉంది? మంచి పునాది కలిగిన వారిగా ఉండాలి. మంచి పునాది. ఏ పునాది చెప్పండి? పునాది లేకపోతే రాత్రి నీళ్ళలో పడిన విత్తనం ఏమైంది? ఎండిపోయింది. ముళ్ళ పొదలో పడిన విత్తనం ఏమైంది? అది కూడా ఎండిపోయింది. త్రోవ పక్క పడిన విత్తనం ఏమైంది? పక్షులు వచ్చి ఏం చేశాయి? ఎత్తుకెళ్ళాయి. పక్షులు అంటే ఎవరు? సాధారణే. ఏం ప్రార్థనలు అన్నా, ఏం బైబిల్ అన్నా, ఎప్పుడు మందిరానికి వెళ్తూ ఉంటుంది. కానీ చూడని ఎట్ట చేసిందో, ఎప్పుడు మందిరానికి వెళ్తాడు చూడని ఎట్ట చేశాడు. ఎంత మంచి పేరో. మంచి పేరు చెడ్డ పేరా చెప్పండి? ఎందుకు చూస్తారు? చెడ్డ పేరు ఎవరికి? మొదటిగా దేవునికి, 2 సంఘానికి, 3 తల్లిదండ్రులకు. దేవునికి చెడ్డ పేరు. సంఘానికి, ఏ సంఘానికి వెళ్తారు వాళ్ళు? అబ్బాయి ఏ సంఘం, అమ్మాయిది ఏ సంఘం? అంతేలే అటనా ఆలోచన చేయాలి. సంఘానికి చెడ్డ పేరు, దేవునికి చెడ్డ పేరు. 3వది ఏంటి చెప్పండి? తల్లిదండ్రులు. ఎవరి పిల్లలు వాళ్ళు? ఎవరి పిల్లలు? మరి తల్లిదండ్రులు మంచోళ్ళేనే, వీళ్ళు ఎందుకు ఎక్కడ తయారయ్యారు? ఏ పునాది చెప్పండి? మంచి పునాది కలిగిన వారికి ఉండాలి. 3 మాటలు మంచి చూశాం. మంచి పేరు, మంచి మనస్సాక్షి, మంచి పునాది. చూడండి ఇంకో మాట చూడండి. తిమోతి గురించిన మాటలు ఇవి, ఎవరి గురించి కాదు. చూడండి పిల్లలు గమనించాలి, వినండి చాలా జాగ్రత్తగా. 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. 3వ అధ్యాయం 7వ వచనం. 3:7 తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మంచి సాక్ష్యం. ఏ సాక్ష్యం? మంచి సాక్ష్యం. గుడ్ స్టేట్మెంట్. మంచి సాక్ష్యం. మంచి సాక్ష్యం కలిగిన వాడు నా కుమారుడు తిమోతి. సంఘము వెలుపల వారి చేత, ఏలుపటి వారి చేత, సమాజంలో ఉన్న అన్యుల చేత, స్నేహితుల చేత, బంధువుల చేత ఏం కలిగిన వారికి ఉండాలి? మంచి సాక్ష్యం కలిగిన వారికి ఉండాలి. మంచి సాక్ష్యం. ఏమ్మా బాబు ఏం కలిగిన వారికి ఉండాలి చెప్పండి? మంచి సాక్ష్యం. నేను కాలేజీలో, బైబిల్ కాలేజీలో చదువుకునేటప్పుడు మెస్ లీడర్గా నన్ను నిర్ణయించారు. ఫస్ట్ క్లీనింగ్ లీడర్ పెడతారు, అంత తుడిచేది. తర్వాత మెస్ లీడర్ పెడతారు. ఫైనల్ సీనియర్ అయినప్పుడు డివోషన్ లీడర్ పెడతారు. అఫీషియల్గా అదే అనమాట. ఎవడైనా కానీ ఆ 3 చేతులు చేయాలి. కొద్దిగా యాక్టివ్గా ఉండే వాళ్ళు చేస్తారు అనమాట. మెస్ లీడర్గా పెట్టారు. సెకండ్ ఇయర్లో పెట్టారు అన్నట్టు. పెట్టినప్పుడు ఒక అబ్బాయిని నేను హెల్పర్గా తీసుకొని కూరగాయలు తెమ్మని పంపించా. కాలేజీ వారు ఏం చేస్తారంటే ఆ యొక్క కూరగాయలకు సంబంధించిన అమౌంట్ మాకు ఇచ్చేస్తారనమాట. ఏమి తెస్తామని మెనూ అనేది మాకు అక్కడ ఇస్తారు, డబ్బులు ఇచ్చేస్తారు. అవన్నీ తెప్పించి తయారు చేయాల్సిన బాధ్యత మాది. వంట మనుషులు ఉంటారు, మేమేం చేయాల్సిన పనిలే. అది సరిగ్గా వండుతున్నారు లేదా, ఎంతమందికి ఏందో అది చూడాలి. మెస్ లీడర్ అంటే చేసే పని అది. నాతో పాటు సీనియర్ అబ్బాయి, నేను జూనియర్గా ఉన్నాను. ఆ అబ్బాయి ఏం చేశారంటే నా అబ్బాయిని వేశారు. నాతో వేసిన తర్వాత నేను చెప్పాను కూరగాయలు తేమని డబ్బులు ఇచ్చా. అబ్బాయి ఏం తేమని డబ్బులు ఇచ్చా?
కూరగాయలు తెమ్మని డబ్బులు ఇచ్చా. సరేనని పోతున్నానని పోయాడు. ఎన్ని గంటలకు వెళ్ళాడు అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాడు, 10 గంటలకు వెళ్ళాడు. 11 అయింది రాలే, 12 అయింది రాలే, 1 గంట అయింది కూడా రాలే. వాడు నాకేం అర్థం కాలే. 12:30 అవుతుంది, భోజనం పెట్టాలి. ఇంకా డబ్బులు నాకు ఇచ్చారుగా, భోజనం పెట్టకపోతే ఎవరిని అడుగుతారు? మెస్ లీడర్ని అడుగుతారు. వాళ్ళేమో వంట చేసే వాళ్ళు వచ్చి ఏంది బాబు రాజ్ కుమార్, కూరగాయలు అవి పంపించినోడు ఏడు ఏంది అని నేను చెప్పాను. సరే ఇదేదో తేడాగా ఉన్నట్టుంది, ఇటు ఎటుపోయాడో ఏమో తెలియదని చెప్పి మళ్ళీ ఏదో అర్సనల్గా పోయి ఆ మెనూలో ఉండే కూరగాయలు ఏవో తెచ్చి ఇచ్చాము, వండే తయారు చేసాం. 4 గంటలకు వచ్చాడు వాడు. ఎన్ని గంటలకు వచ్చాడు? కూరగాయలు తీసుకురాలే, ఒంటరిగా వచ్చాడు. నేను అన్నాడు, ఏడికి వెళ్ళేవారన్నా? అన్న క్షమించాలన్నా అన్నాడు. ఎందుకన్నా? క్షమించేది ఏముంది రా నాయన, మెస్ టైం అయిపోయింది, మధ్యాహ్నం లంచ్ పెట్టడం అయిపోయింది. ఏంది నువ్వు మెనూ ప్రకారం మీయకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టేది ఏంది ఎట చేశాను అంటే, నేను కూరగాయల కొట్టుకాడికి వెళ్ళా, కూరగాయలన్నీ నువ్వు చెప్పిన లిస్టు చూసుకున్నా, అన్నీ ఉన్నాయి అక్కడ. ఆ కూరగాయలు తీసుకుందామని చెప్పి రేట్లు అడిగా. రేట్లు అడిగితే ఇటు చూసా, సినిమా ఓల్డ్ పోస్ట్ కనపడిందట. కొత్తగా చిరంజీవి సినిమా రిలీజ్ అయిందంట అప్పుడే. ఆ ఓల్డ్ పోస్ట్ చూసి ఏ ట్యాగిస్ అనేది అది వేస్తారు కాక సినిమా హాల్ ఎక్కడనేది ఆ పేరు వేస్తారు అక్కడ. ఎక్కడనేది వేయరు కానీ అదేదో పేరు, విజయ్ ట్యాగిస్ ఇంకా ఏదో ట్యాగిస్ల పేర్లు ఉంటాయి కదా, సినిమా హాల్ పేరు అది చూశాడట. చూసి ఇంక డబ్బులు అక్కడ లేవు, ఈ డబ్బులు తీసుకొని పోతానే ఆటో ఎక్కి సినిమా హాల్కి వెళ్ళిపోయాడట. సినిమా చూశాడు, వచ్చాడు, క్షమించాలన్నాడు. నాకు అర్థం కాలే, ఇదేంటి రాయుడు ఇక్కడ. ఏ కాలేజ్ అది? బైబిల్ కాలేజీ. బైబిల్ కాలేజీలో ఉన్నోళ్ళు కూడా సినిమాకి వెళ్తారు. నాకు అప్పుడు దాకా తెలియదు. అదిగాక ఇదేంటి, ఇటు సెకండ్ ఇయర్ వాడు, ఫైనల్ ఇయర్లో ఉన్నాడు అప్పటికే. మాకంటే ఆ 3 సంవత్సరాలు అయింది, వాడు 3వ సంవత్సరం అయిపోతుంది. అది 3 సంవత్సరాలు కూడా సినిమాకి వెళ్తాడా? ఎక్కడ ఉన్నాడు వీడు? ఇన్ని రోజులు ఏమి నేర్చుకున్నాడు? 3 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో చదివి సినిమాకి వెళ్ళడం మా అనుకోలే. విచిత్రం అనిపించింది. ఇప్పుడు కూడా నాకు వాడిని చూస్తే విచిత్రం అనిపిస్తుంది. తర్వాత కూర్చున్నాను, మాట్లాడిచ్చాను, తీర్మానం చేపించాను. తర్వాత ప్రభు నమ్ముకున్నాడు, మంచిగా 3 సంఘాలలో సేవ చేస్తున్నాడు. మొన్న వెళ్ళాను, పిలిచాడు, మీటింగ్స్కి వెళ్ళాను. అన్నాడు, అన్న నీ కాళ్ళు పట్టుకుంటా, అమ్మాయికి మాత్రం చెప్పమాక, అంటే భార్యకి చెప్పమాక, నేను స్కూల్లో అయితే ఎగ్గొట్టిపోయా, 5 కాలేజీలో సినిమా పోయినానని చెప్పమాక అన్నాడు. ఏదైనా తేడా చేసిందని తెలిస్తే మాత్రం చెప్తా, ఫోన్ చేసింది, నీ కాళ్ళు పట్టుకుంటే చెప్పమాక అని అంటున్నాడు. సరే తుదకి ఏ రీతికైనా చూడండి, ఎక్కడున్నాడు వాడు చెప్పండి? కాలేజీలో ఉన్నాడు. ఎందుకు వచ్చాడు? వాక్యం నేర్చుకోవడానికి వచ్చాడు. అంటే మీ మాదిరే మీరు ఎక్కడున్నారు? సంఘంలో ఉన్నారు. ఏం ఏం చేయడానికి వస్తున్నారు? నేర్చుకోవడానికి వస్తున్నారు. వింటున్నారు. వింటుంటే ఏమనుకుంటే సామెలన్న కానీ ఇంకొన్న పెద్దలు కానీ ఇలాగ ఆదామన్నా ఇంకా వాళ్ళంతా మీరు తలకాయలు ఊపుతుంటే అబ్బో వీళ్ళు బలి నేర్చుకుంటున్నట్టుగా అనుకుంటున్నారు. తలకాయ ఊపుతుంటే నోట్స్ రాస్తా ఉంటే అబ్బా అసలు ఇంకా మా విశ్వాసులు ఎంత నేర్చుకుంటున్నారా అని అనుకుంటున్నాం. మరి ఎంతవరకు నేర్చుకుంటే సంగతి ఏమర్థమవుతుంది? ఏ పునాది చెప్పండి అమ్మా? మంచి పునాది. మంచి పునాది. నేను అంటాను, వెనుకబడితనం ఉంటుంది, తొట్టిల్లడం ఉంటుంది, దిగజారిపోవడం ఉంటుంది, పడిపోవడం ఉంటుంది. కానీ పడిపోయిన వాడు ఎప్పుడు పడిపోడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి ఏదన్నా ఒక తప్పు చేస్తే తిరిగి నువ్వు లేవడానికి ప్రయత్నం చేయాలి. అదే జీవితంలో జీవించడానికి వీలు లేదు. సపోజ్ ఎగ్జాంపుల్, నీ పేరేంటి? బెంజమిన్ ఇక్కడ ఉన్నాడు, డాక్టర్ చదువుతా అన్నాడు. బెంజమిన్ డాక్టర్ కోర్స్ చదువుతున్నాడు. డాక్టర్ కదా నువ్వు? డాక్టర్ కోర్స్ చదువుతున్నాడు. పోత కాలు తగిలింది, బాబు క్షమించన్నాను. పర్లేదు అంకుల్ అన్నాడు. మళ్ళీ వస్తా కాలు తగిలింది, క్షమించన్నాను. పర్లేదు అంకుల్ అన్నాడు. మళ్ళీ పోత కాలు తగిలింది, క్షమించన్నాను. ఏమంటాడు? అంకుల్ అంటారే, కావాల్సిందంతా, చూస్తుందంతా, వస్తా పోతుందంతా, కావాల్సేదంతా, చూస్తూనేదంతా. పొరపాటు ఒకసారి ఉంటుంది, 2 సార్లు పొద్దుగులు పొరపాట. నేను పడిపోయినాక బైబిలే చదవట్లేదు, ప్రార్థనే చేయట్లేదు, మందిరానికి ఏదో బలవంతంగా వస్తున్నా, నా మనసు చెడిపోయిందాక, నా హృదయం చెడిపోయిందాక, నేను హృదయం ఇచ్చేసానక్క, మనసు ఇచ్చేసానన్న. ఎవరికి ఇచ్చారు? మరి జాగ్రత్తగా దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. యవనస్తుడైన తిమోతి చాలా శ్రేష్టమైన మంచి చెప్పండి పునాది కలిగినవాడు. మంచి చెప్పండి పునాది కలిగినవాడు.
మంచి పునాది వేసుకోవాలి. నీ భవిష్యత్తును కట్టుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. జాగ్రత్త. తల్లిదండ్రుల మీద సాకులు చెప్పకు, వారిని నీ మోడల్గా తీసుకోకు. నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ పవిత్రతను, నీ నమ్మకత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. ఆత్మ సంబంధమైన పునాది కలిగిన వ్యక్తిగానే ఉండాలి. నీవు సాక్ష్యం చెడిపోతుందా? అపవిత్రంగా ఉన్నావా? లోపము కలిగి ఉన్నావా? పాపములో జీవిస్తున్నావా? పేరుకే భక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నావా? శావుకులు, పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు, తల్లిదండ్రుల కళ్ళు కప్పుతున్నావా? చీకట్లో ఉండి వెలుగులో ఉన్నాను అనుకుంటున్నావా? మంచి పునాది వేసుకున్న వ్యక్తిగా లేకపోతే నష్టపోతావు. జాగ్రత్త. ఎవరికి తెలియకపోవచ్చు, దేవునికి తెలుసు. ఎవరు చూడకపోవచ్చు, దేవుడు చూస్తున్నాడు. తల్లిదండ్రుల కళ్ళు కప్పొచ్చు, అన్నదమ్ముల కళ్ళు కప్పొచ్చు, పెద్దల సేవకుల కళ్ళు కప్పొచ్చు, ఇరుగు పొరుగు వారికి, బంధువులకి మాకేమి తెలియదు అన్నట్టుగా ఉండొచ్చు. ప్రేమ కలిగిన దేవుడు ఈ రాత్రి ప్రశ్నిస్తున్నాడు. ఏం కలిగిన వారికి ఉండాలి చెప్పండి? మంచి పునాది. ఏ పునాది అండి? మంచి పునాది. మీరు ఎప్పుడని చెప్పారా? అమ్మా వినండి. దేవా, నేను చూడకూడని చూస్తున్నాను, నన్ను క్షమించు. ఆలోచించకూడని ఆలోచిస్తున్నాను, నన్ను క్షమించు. నాకు దూరం చేయదు. మాట్లాడకూడని మాట్లాడుతున్నాను, నన్ను క్షమించు. నాకు దూరం చేయి. ఆలోచన నాలోని దూరం చేయి. ఆ తలంపులను దూరం చేయి. ఆ యొక్క ఊహలు దూరం చేయి. ఉద్దేశాలు దూరం చేయి. ఆ కోరికలు దూరం చేయి. దేవా, కృప చూపించు. నీకు అవమానం తెచ్చే వ్యక్తిగా నేను ఉండను. మనస్సాక్షి ఉంటే దేవుడు నిన్నేం చేస్తాడు? గద్దిస్తాడు. వాతుపోయి ఉంటే దేవుడు ఏం చేయడు చెప్పండి? చెప్పండి, ఏం చేయడు? ఇప్పుడు ఎవరన్నా అన్నం చాలా మిగిలింది, అమ్మ అన్నం పెట్టు అన్నాడు అనుకో, ఎవరన్నా మన చుట్టాలే వచ్చి అన్నం ఉంది లేదు, అన్నం లేదన్న. డబ్బులు చాలా ఉన్నాయి, ఒక 20 రూపాయలు డబ్బులు లేవు అన్నం అనుకోండి. ఆమె విశ్వాసే, ఈయన విశ్వాసే, కారణం ఏదైనా కావచ్చు. అయ్యో డబ్బులు ఇవ్వకపోతున్నాడు, మనస్సాక్షి ఉంటుందా లేదా? నమ్మితే ఉంటుంది, రక్షణ పొందుతూ ఉంటుంది, మారు మనసు పొందుతూ ఉంటుంది. లేకపోతే ఏముంటుంది చెప్పండి? మనస్సాక్షి. బీడీలు తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, సారాయి తాగుతాడు, పేకాట ఆడతాడు, సినిమాలు చూస్తారు, సీరియల్ చూస్తారు. ఏందో అంటారు మీరు? ఏంటిది అది? చాటింగ్. మీతో చెప్పేయాలని చెప్తున్నాను. నాకు తెలియక కాదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను అవనస్తున్నా, మీరే అవనస్తున్నా. మీ భవిష్యత్తు మీ చేతిలో మీద ఆధారపడింది. జాగ్రత్త. దాన్ని బాగు చేసుకుంటారా, పాడు చేసుకుంటారా, అది మీ ఇష్టం. తిమోతి జీవితంలో ఈ పాఠాలను ప్రభుత్వం మంచి సాక్ష్యం, మంచి సాక్ష్యం అండి. మంచి సాక్ష్యం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. దేవుని ఉగ్రత పొంచి ఉంది, దేవుని శాపం పొంచి ఉంది. ప్రేమ కలిగిన దేవుడు తన కృప చేత, తన కాపుదల చేత, తన భద్రత చేత నిన్ను, నీ భవిష్యత్తును తీర్చిదిద్దాలని ప్రభు ఆశపడుతుండగా దేవుని చేతిలో నీ చేయి పెడితే, దేవుని చేతికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే దేవుని కృప నీకు ఉంటుంది. లేకపోతే దేవుని ఉగ్రతను తప్పక అనుభవిస్తావు. దేవుని ఉగ్రతను తప్పక అనుభవిస్తావు, తప్పక అనుభవిస్తావు. రండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూస్తారా? 2వ అధ్యాయం 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూస్తారా? చూడండి, 2వ అధ్యాయం 3వ వచనం చూడండి, ముగిస్తున్నాను. 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు. మన అంశం ఏంటి? మంచే. తలల పైకి ఎత్తండి. ఏంటి చెప్పండి అమ్మా? అంత మంచే. మనం మంచి వాళ్ళమో కాదు తెలుసుకోవాలి. అంతేగా మంచి సైనికుడు. సైనికుడు ఎప్పుడు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు వెనుక తిరగడు, ఈపు చూపడు. సైనికుడికి ఉండే గుణం ఏంటి చెప్పండి? పోరాడుతూ ఉంటాడు. తను చనిపోవడానికైనా ఇష్టపడతాడు, తను మరణించడానికైనా ఇష్టపడతాడు. మంచి సైనికుడు, పోరాడే సైనికుడు అండి. మంచి పేరు కలిగిన వాడు, మంచి మనస్సాక్షి కలిగిన వాడు, మంచి పునాది కలిగిన వాడు, మంచి సాక్ష్యం కలిగిన వాడు మంచి సైనికుడిగా పోరాడతాడు. దుష్టుడైన సాతానుడు అపవాది వేయిస్తున్న అగ్ని బాణములను ఎదుర్కోవడానికి ఒక మంచి సైనికుడిగా ఉంటాడు.
మంచి సైనికులుగా మనం ఉండాలి. సైనికుడు పోరాడేవాడు. చెప్పండి, ఏం చేసేవాడు? పోరాడు. శరీర ఇచ్ఛలు, శరీర కోరికలు, శరీర వాంఛలు, శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన అపవిత్రత, శరీర సంబంధమైన పాపం, వాటిని జయించే విషయంలో పోరాడాలి. వాక్యం అనే ఖడ్గము, ప్రార్థన అనే ధారుడు పట్టుకోవాలి. అపవాది ఇచ్చిన అగ్నిబాణములను ఎదుర్కొనే వారిగా ఉండాలి. మంచి సైనికుడు. చూడండి అన్నమాట, చివరి ఓ మాట చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12 వచ్చిన చూస్తారా? 6:12 6వ అధ్యాయం 12 వచ్చిన 6వ అధ్యాయం 12 వచ్చిన 6:12 చదవండి. ఇంతమంది అవనస్తులు చదువు వచ్చిన వారు ఏమి వాళ్ళు చదువుతుంటారు పెద్దవాళ్ళంతా. ఆగు బాబు, ఒక నిమిషమా. మీరంతా చదువులే, డాక్టర్ కోర్సులు చదువుతున్నారు, ఇంకేందేమో చదువుతున్నారు. వెనక కూర్చున్న అన్నోళ్ళు చదువుతూ ఉంటారు. యవనస్తుల మీటింగ్ వాళ్ళకి ఎందుకు అసలు పని? పాపం వాళ్ళు అడ్జురేషన్స్గా, బాధ్యత పరంగా, పెద్దలుగా, పరిచారకులుగా, సెక్యూరిటీకి వచ్చి వెనకాల కూర్చున్నారు. మరి యవనస్తులు పాడాలి, యవనస్తులు ప్రార్థించాలి, యవనస్తులు పాటలు పాడాలి, యవనస్తులు నడిపేయాలి, యవనస్తులు చదవాలి. ఏంటిది? ఎంతమంది సభలో ఉండి అన్న చదువుతూ ఉన్నాడు. చదవండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఏ పోరాటం? మంచి పోరాటం. జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు ఈ మాటలు. ఏ పోరాటం చెప్పండి? మంచి పోరాటం. అంటే పోరాటాల్లో కూడా చెడ్డ పోరాటాలు కూడా ఉన్నాయా లేవా? ఉన్నాయి. పాపంతో పోరాడుట, అపవిత్రతో పోరాడుట, సీరియళ్లతో పోరాడుతా, సినిమాలతో పోరాడుతా, త్రాగుడు, బీడీలు, సిగరెట్, అపవిత్రత, దుర్మార్గత, చెడుగు, శరీర సంబంధమైన పాపం పోరాడేవాడిగా ఉన్నాడు మానవుడు. అందుకేమన్నాడు? మంచి పోరాటం. తిమోతికి చెప్తూ పోలన్నాడు, మంచి పోరాటము పోరాడాను, నా పరుగు తొడముట్టించాను. అంత మంచి మాట అంట. ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను ఎడలిపోయే సమయము సమీపించి ఉన్నది. ఎంత మంచి మాట అండి. మంచి పోరాటం పోరాడాలి. నీ జీవితాన్ని దేవుడు నీ చేతిలో పెట్టాడు. తలలోచండి, కాళ్ళమడి ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. ఇప్పటికి చాలా సమయం మాట్లాడాను అనుకుంటున్నాను. ప్రభు పాదాలు వీలైతే మోకరించండి. చెల్లి, తమ్ముడు, బాబు మోకరించండి. ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు సహాయాన్ని కోరుదాం. నీ జీవితాన్ని ప్రభుకు అప్పగిస్తావా? నీ భవిష్యత్తును ప్రభు చేతిలో పెడతావా? నీ బ్రతుకును ప్రభు మార్చాలని ఇష్టపడుతున్నాడు. నీ హృదయాన్ని మార్చాలని ఇష్టపడుతున్నాడు. చెప్పన సఖ్యమైన మహిమయుక్తమైన ఆనందాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు తన కృపను నీకు అనుగ్రహించాలని నోరు తెరవండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. నోరు తెరవండి అందరూ. ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు సహాయం కోరుదాం. నీ యవ్వనమును బట్టి ఎవడు నేను తూనీకరించనీయకుము. యవ్వన దశలో ఉన్నావు చెల్లి, తమ్ముడు, బాబు, నా ప్రియ సోదరి సోదరులారా, ఆలోచన చేద్దాం. నా మాటలు సరిగా లేవు, నా ప్రవర్తన సరిగా లేదు, నేను ప్రేమ కలిగి జీవించట్లే, విశ్వాసంలో ముందుకు సాగట్లే, పవిత్రత కలిగిన వ్యక్తిగా ఉండట్లేదు, విశ్వాసులకు మాదిరిగా జీవించట్లేదు, నన్ను క్షమించాయి. చెప్పగలవా? నోరు తెరువు చెల్లి, తమ్ముడు తెరువు, బాబు, నా ప్రియ యవ్వన బిడ్డలారా, నోరు తెరవండి. ప్రభు పాదాలు పట్టుకుందాం. దేవా, మంచి పేరు కలిగిన వ్యక్తిగానే ఉండలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించు. నా హృదయం దేనితో నిండి ఉంది? నేను ఏ స్థితిలో ఉన్నా, ఏ విధానంలో ఉన్నా నీకు తెలుస్తున్నాయినా. నీకు విరోధంగా నేను జీవించలేను, నీకు విరోధంగా జీవించి నేను బ్రతకలేను, నన్ను క్షమించు. చెప్పగలవా? నోరు ఇప్పు. తమ్ముడు, చెల్లి, పాప, బాబు, నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ సభలో చేరిన వారు ఆలోచన చేయండి. దేవా, మంచి పేరు కలిగి జీవించడం నేర్పించండి అయ్యా. సంఘములో, కుటుంబములో, సమాజములో, ఉద్యోగంలో, కాలేజీలో, స్నేహితుల మధ్య, బంధువుల మధ్య, రక్త సంబంధుల మధ్య మంచి పేరు, మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా నేను ఉండడానికి సాయం చేయి. నాలో ఉన్న అపవిత్రత నాకు తెలుసు నాయనా. నా మనస్సాక్షి వాతం వేయబడినట్టుగా ఉంది. దయతో క్షమించండి. నీ మనస్సాక్షిని ప్రశ్నిస్తుండగా ఒప్పుకుంటావా?
విడిచిపెడతావా? మంచి సాక్ష్యం, మంచి సాక్ష్యం లేదయ్యా, సాక్ష్యాన్ని కోల్పోయానయ్యా, నన్ను క్షమించు, నన్ను క్షమించయ్యా. మంచి పునాది లేదు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. క్రీస్తు యేసు అనే బండ మీద కట్టబడేవారి ఉండాలి, పునాది కలిగిన వారిగా. మంచి సైనికుడు, మంచి పోరాటం. ఓడిపోతున్నానయ్యా, బైబిల్ చదువుకి ఎన్ని దినాలైంది, ప్రార్థించక ఎన్ని దినాలైంది తండ్రి. నాలో ఉన్న చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు క్రియలు, చెడు ఊహలు, చెడ్డ స్నేహం నా హృదయమును శోధిస్తూ ఉంది. ఏదో మనుషులు చూడాలి, మనుషులకు కనబడాలి, నేను ఏందో నమ్మకమైన వ్యక్తిని నేను బయటికి కనబడుతున్నాను, కానీ నా హృదయంలో ఏముందో నీకు తెలుసయ్యా. నా బ్రతుకులో ఏముందో తెలుసు, నా జీవితంలో ఏముందో తెలుసు. ఏ పాపము నన్ను వెంటాడుతుందో, ఏ అపవిత్రతలో నేను జీవిస్తున్నానో నువ్వు ఎరుగుదు. దయతో క్షమించు. నోరు తెరుస్తావా? తమ్ముడు తెరుస్తావా? బాబు తెరుస్తావా? నన్ను క్షమించయ్యా, నన్ను సవరించయ్యా, నన్ను సరిచేయ్యా, నన్ను చక్కదిద్దయ్యా. నీ కృప కావాలి. నా యవ్వన జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను. మోషే వలే, యేసేపు వలే, తిమోతి వలే, దానియేలు వలే నా యవ్వన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవడానికి నీ కృపానుగ్రహించండి అని ప్రభు పాదాలు పట్టుకుంటావా? ఎన్ని రోజులు వాత వేయబడని మనస్సాక్షి కలిగి ఉంటావు, హృదయాన్ని కఠినపరుచుకొని ఉంటావు, భక్తి ముసుగులో జీవిస్తావు. ఒప్పుకోవా? విడిచిపెట్టవా? పశ్చాత్తాపడవా? మంచి పునాది వేసుకోవాలనే ఆలోచన లేదా? నీ భవిష్యత్తును ఆత్మీయంగా ప్రార్థనలో, వాక్యములో, సంఘ సహవాసంలో, పవిత్రతలో కట్టుకోవాలనే ఆలోచన కలిగిన వ్యక్తిగా లేవా? నష్టపోతావు తమ్ముడు, చెల్లి. ప్రభు పాదాలు పట్టుకుందాం. దేవా, మంచి పేరును కోల్పోయాను, మంచి మనస్సాక్షిని కోల్పోయాను, మంచి పునాదిని కోల్పోయాను, మంచి సాక్ష్యాన్ని కోల్పోయాను, మంచి పోరాడలేకపోతున్నాను, మంచి సైనికుడిగా ఉండలేకపోతున్నాను. తిమోతిలో ఉండే లక్షణాలు నాలో ఉండడానికి నీ కృపానుగ్రహించని ప్రార్థన చేయి. ఒక మంచి తీర్మానం చేసుకొని ఈ కూడికలను బయటకు వెళ్ళని ప్రభు పెడతారని చేస్తున్నాను. యేసు ప్రభు నమ్మని వారు, యేసు రక్తంలో కడగబడని వారు, మారు మనసు పొందని వారు ఇంకెవరైనా ఉంటే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడితే, యవనస్తుల కూడికలో వాత వేయబడిన మనస్సాక్షి కలిగి వెళ్ళక నేను యేసు ప్రభుని నమ్ముకుంటాను, ఆయన రక్తంలో కడగబడతాను, నా బ్రతుకును మార్చుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను, తిమోతి వలె జీవించడానికి ఇష్టపడుతున్నాను అనబడిన వారు ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తారా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఉన్నారు ఎవరైనా? భయపడవద్దు. దేవుడు నీతో మాట్లాడితే, నమ్ముకోవాలని ప్రభు ప్రేరేపిస్తే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను. భయపడవద్దు. ధైర్యంగా అట్టి వారు ఎవరైనా ఉంటే మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. తమ్ముడు, బాబు, చెల్లి, అమ్మ, నా ప్రియ సోదరులారా, యవ్వన బిడ్డలారా ఎవరైనా ఉంటే నేను యేసు ప్రభుని నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాను, యేసు రక్తంలో కడగబడడానికి ఇష్టపడుతున్నాను అనబడిన వారు ధైర్యంగా మీ కుడి హస్తాన్ని చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేయబోతున్నాను. ఉన్నారు ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకోవడానికి ఇష్టపడితే, యేసు రక్తంలో కడగబడడానికి ఇష్టపడితే, మారు మనసు పొందడానికి ఇష్టపడితే, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడితే చేతులు ఎత్తిన వారు, చేతులు ఎత్తకపోయినా పర్లేదు, ఈ కూడికి పని అనంతరం ధైర్యంగా ముందుకు రండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. పరిశుద్ధమైన తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. ప్రత్యేకంగా ఈ కర్ణాటక ప్రాంతంలో, ఈ బెల్గాము ప్రాంతంలోని స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినమున ఏర్పాటు చేయబడిన యవనస్తుల కూడికలను బట్టి మీకు స్తోత్రాలు. చాలామంది యవన బిడ్డలు ఆయా సంఘాల నుండి మీరు తీసుకొని వచ్చి మీరు పలికిన వాక్కులను బట్టి కూడా మీకు స్తోత్రాలు. చెప్పబడిన మాటలు వారి హృదయాలలో ఉండడానికి నీ కృప అనుగ్రహించండి. వారి పడకలలో నెమరేసుకోవడానికి సాయం చేయండి. దేవా, తిమోతిని మీరు హెచ్చరించినట్టు పౌలు గారి ద్వారంగా నాయన మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండడానికి నీ కృప అనుగ్రహించండి. మంచి పేరు, మంచి మనస్సాక్షి, మంచి పునాది, మంచి సాక్ష్యం, మంచి పోరాటం, మంచి సైనికులుగా ఉండడానికి నీ కృప అనుగ్రహించండి. ఎవరిలో ఏ లోపం, ఏ తప్పు, ఏ పాపం, ఏ అవిధేయత, ఏ అయోగ్యత ఉందో
ప్రతి బిడ్డ గుర్తెరిగి నీ సన్నిధిలో ఒప్పుకోవడానికి సహాయం చేయండి. విడిచిపెట్టడానికి నీ కృప అనుగ్రహించండి. ఎవరి బిడ్డల చేతులను నీ చేతిగా అప్పగిస్తున్నా పవిత్రతను కాపాడుకోవడానికి నీ కృప అనుగ్రహించండి. వారిని వెంబడిస్తున్న ప్రతి దుష్ట శక్తులు, చీకటి శక్తులు, సాతాను శక్తులను ఎదిరించడానికి మంచి పోరాటం, మంచి సైనికులు వలె పోరాడే ధన్యత వారికి అనుగ్రహించండి. జయించని కృప అనుగ్రహించి వారి చదువుల్లో, వారి భవిష్యత్తులో, వారి ఆరోగ్య విషయాలలో, వారి ఉద్యోగ విషయాలలో, వారి వివాహ విషయాలలో నీ కృపనిచ్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. నమ్మిన వారిని బలపరచండి. వారి ద్వారంగా వారి స్నేహితులు, వారి ద్వారంగా వారి తల్లిదండ్రులు, వారి ద్వారంగా వారి ఇరుగు పొరుగు వారు అనేక మందిని నమ్ముకోవడానికి సహాయం చేయండి. నమ్మని వారి రాత్రి హృదయంలో ఒక సంపూర్ణ తీర్మానం చేసి నీ మహిమల ముందుకు సాగడానికి నీ కృప అనుగ్రహించండి. నాయన సంఘ పెద్దలను, పరిచారకులను, విశ్వాసులను, ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను మీరు దీవించి ఆశించి బలపడి స్థిరపరచమని అల్పుడైన నన్ను నిలిపి మీరు పలికిన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు వందనములు ఉచ్చరిస్తూ ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశించి బలపడి స్థిరపరచమని నీ మహిమస్పంలో ప్రతి అవస్థ తీర్చమని మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ మిమ్మల్ని దయచేస్తూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవదాసులకు సమయం అప్పగించే ముందు చిన్న మాట చెప్తున్నాను. చెప్పబడిన మాటలు హృదయంలో ఒక సంపూర్ణ నిశ్చయిత కలిగిన వారిగా తీర్మానం చేసుకోండి. నమ్మిన వారు ఆత్మరక్షణ తీర్మానం చేయండి. నేను ఇక్కడే ఉంటాను, ముందుకు వస్తే నమ్మని వారు నేను యేసు ప్రభు నమ్ముకోవాలని ప్రభు ప్రేరేపిస్తే కొన్ని మాటలు చెప్పి మీకు ఒప్పుకోలు చేసి మిమ్మల్ని ముందుకు పంపిస్తాను. మరోసారి మీ అందరికీ వందనాలు. మరోసారి సంఘ పెద్దలకి, పరిచారకులు కూడా ప్రత్యేక వందనాలు. కూర్చొని దేవుని మాటలు వినడానికి దేవస్తులు ఎవరు